నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. నేను మీ శ్రావణి జర్నలిస్ట్. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, చాలా సీనియర్ అని చెప్పాలి, అనేక అంశాలపైన తన అనాలిసిస్ ఇస్తూ ఉంటారు, వి ప్రకాష్ గారు. ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న డెవలప్మెంట్స్ పైన సార్ ని ఆహ్వానించాను. సార్ నమస్తే. నమస్తే అమ్మా. బాగున్నారా సార్? ఫైన్, థ్యాంక్ యూ. మీలాంటి విశ్లేషకులంతా చాలా కూల్ గా సైలెంట్ కనిపిస్తుంటారు, కానీ బయట రచ్చరచ్చ జరుగుతుంది. నిన్న అసెంబ్లీలో చూసారు కదా వార్. ఒక 10 ఫియర్ పట్టుకుంది సార్ తెలంగాణలో. 10 ఫియర్ అంటే ఏంటంటే 10 మంది ఇటు నుంచి అటు గోడ దూనికిన ఎమ్మెల్యేలు అండ్ ఇక్కడున్న ఎమ్మెల్యేలు 10 మంది కలిసి మీటింగ్ పెట్టుకోవడం. ఈ 10 ఫియర్ సెగ్మెంట్ ఏంటి? అంటే గ్రూప్స్ అవుతున్నాయమ్మా. ఇప్పుడు కాంగ్రెస్ లో మొదటి నుంచి కూడా గ్రూపులు ఉన్నాయి. అన్ఎక్స్పెక్టెడ్ గా రేవంత్ రెడ్డి తెర మీదకి వచ్చి పిసిసి ప్రెసిడెంట్ అయ్యి ఆయన బలాన్ని పెంచుకొని ఆయన వాగ్దాటితోని ఆయన మిగతా వాళ్ళకంటే కూడా పార్టీకి ఫండ్ సమకూర్చడంలో కానీ, విషయాలను ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు చక్కబెట్టడం కానీ ఒక ఐకాన్ గా తను ఎదిగాడు. సో ఎలక్షన్ క్యాంపెయిన్ అంతా తన భుజాల మీద వేసుకొని నడిపించాడు. సో రాహుల్ గాంధీ దృష్టిని ఆకర్షించాడు, ఒక డైనమిక్ పర్సన్ గా కనబడ్డాడు. సో పాత వాళ్ళల్లో ఎవరి లోపల కూడా మంచితనం ఉంది, కానీ ఆ డైనమిజం లేదు. సో ఇవాళ కావాల్సింది కేసీఆర్ ను ఓడించాలంటే ఒక డైనమిక్ లీడర్ కావాలి. సో రేవంత్ రెడ్డి చేసింది ఏంటంటే మొదటి నుంచి కూడా తన వాగ్దాటి, తనకున్న కొంతమంది అంటే సమాచారాన్ని సేకరించడానికి ఇవ్వడానికి కొందరు జర్నలిస్టులు వీళ్ళందరినీ బ్యాకప్ పెట్టుకొని చాలా దూకుడుగా వచ్చాడు. అంటే కేసీఆర్ భాషలోనే సెటైర్లు వేయడం, ఆయనకు సమాధానాలు చెప్పడం. సో ఏ స్టేజ్ పోయిందంటే అసెంబ్లీలో ఆయన ముఖం చూడడానికి కూడా కేసీఆర్ ఇష్టపడలే. ఆ లెవెల్ కు ఎదిగిండు అప్పుడే, టీడీపీలో ఉన్నప్పుడే. తర్వాత ఎప్పుడైతే ఓటుకు నోటు కేసులో జైలు పోయిండో ఆయన ఏమి జైలు పోయిననే ఒక లో ఇమేజ్ కానీ లో సెల్ఫ్ ఇమేజ్ కానీ చూపెట్టలే. లైన్ ఈజ్ బ్యాక్ అని చెప్పేసి మొత్తం సిటీ అంతా అగ్రెసివ్ గా క్యాంపెయిన్ చేసి జైల్లోకి వెళ్ళి బయటకు వచ్చాడు. సో ఇవన్నీ కూడా కొంత ప్రజలను ఆకర్షించినాయి, ఎందుకంటే ఎంతో కొంత యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది కేసీఆర్ గారి పాలన పట్ల, ఆయన వ్యవహార శైలి పట్ల, ఉద్యమకారులను ఆయన గుర్తిస్తలేడు అనే దాని పట్ల కొంత అట్రాక్ట్ అయ్యారు అటువైపుగా. బట్ ఆయన తనకున్న అన్ని శక్తులను మోహరించుకొని గెలవాలంటే గెలవగలిగే పార్టీలనే ఉండాలి. టీడీపీ గెలవదు కాబట్టి చంద్రబాబు నాయుడు ఒప్పించుకొని ఆయన సపోర్ట్తోనే కాంగ్రెస్ లోకి వచ్చాడు. పిసిసి ప్రెసిడెంట్ కావడానికి కూడా చంద్రబాబు నాయుడు ఆయనకు సహకరించాడు. ఊరికే పిసిసి ప్రెసిడెంట్ ఇవ్వరు కదా. ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీలో పిసిసి ప్రెసిడెంట్ కావాలంటే కొంత ఫండ్ ఇవ్వాలి పార్టీకి. ఆ ఫండ్ ఎంతో ఆయన సమకూర్చాడు. పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆ గ్రూపులను తన వెంట తెచ్చుకోవడానికి చాలా ప్రయత్నం చేశాడు. సరే అందరు కలిసి ఉన్నట్టుగానే కనబడ్డారు, కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆ గ్రూపులన్నీ కూడా బట్టబయలైనాయి. ఆయన ప్రమాణ స్వీకారం కూడా 4 రోజులు లేట్ కావడానికి అదే కారణం. అప్పుడు కూడా ఈ సిట్టింగ్స్ అయినాయి. ఈ 2-3 నాయకులు ఒక ఇంట్లో కూర్చోవడం ఢిల్లీలో కూడా చాలా జరిగింది. కాంగ్రెస్ ఈ మధ్య కాలంలో పెట్టుకున్నది ఏంటంటే వాళ్ళు ఎవరిని నియమించాలన్నా కూడా ఎమ్మెల్యేలను ఒప్పించి నియమించాలనే ఒక లైన్ తీసుకొని ఇద్దరు దీపాదాస్ మున్షి కానీ ఇంకొకరు కానీ ఇక్కడ అబ్జర్వర్స్ గా పంపి ఎల్లా హోటల్లో మొత్తం అందరు ఒపీనియన్ తీసుకున్నారు. మెజారిటీ ఒపీనియన్ రేవంత్ రెడ్డికి వచ్చింది, ఎందుకంటే 40 మందికి పైగా ఆయన కొత్తగా టికెట్లు ఇచ్చి గెలిపించుకున్నాడు. అదంతా ఆయన సైన్యం అని చెప్పొచ్చు. సరే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా కొంతమంది ఎమ్మెల్యేలను ఆయన ఫైనాన్స్ చేసి పర్సనల్ గా ఫండ్ చేసి ఆయన కొంతమందిని గెలిపించుకున్నాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా మంచి మనిషి, నిజాయితీపరుడు, నాన్ కరప్టెడ్, సోనియా గాంధీ కుటుంబానికి చాలా దగ్గరగా ఉన్న వ్యక్తి. ఈ పారామీటర్లలో కనుక నియమిస్తే ఆయన ముఖ్యమంత్రి అయ్యేవాడు. కానీ రాహుల్ గాంధీ ఏం చేశాడంటే పార్టీని తన భుజాల మీద వేసుకొని నడిపించాడు కాబట్టి రేవంత్ రెడ్డికే ఇవ్వాలని చెప్పి ఆయన ఫర్మ్ గా డిసిషన్ తీసుకొని రేవంత్ రెడ్డిని చేశాడు. బట్ ఆ రోజు నుంచి కూడా ఒక అసంతృప్తి అనేది ఈ రేవంత్ రెడ్డి కంటే సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో, నాకు తెలిసి ఏజ్ లో ఒక సీతక్క తప్ప కేబినెట్ లో ఉన్న వాళ్ళందరూ రేవంత్ రెడ్డి కంటే పెద్దవాళ్ళు, సీనియర్స్. చాలా మంది మంత్రులుగా ఇదివరకు వేరు క్యాబినెట్లల్లో ఎన్టీ రామారావు క్యాబినెట్ దగ్గర నుంచి కేసీఆర్ క్యాబినెట్ దాకా పనిచేసిన వాళ్ళే ఉన్నారు. ఒక్కనాడన్నా మంత్రి పదవి చేయకుండా నేరుగా ముఖ్యమంత్రి సీట్లోకి వచ్చి సీనియర్లను కాదని ఆయనకు అదృష్టం కలిసి వచ్చింది. ఇప్పుడు ఏంటంటే ఆయన దించాలి, ఆయన చేసేటివి చాలా తప్పులు ఉన్నాయి, ఆయనను ముందు పెట్టుకుంటే రేపు జిహెచ్ఎంసీ గెలవలేము, లోకల్ బాడీస్ గెలవలేము అని చెప్పి కొన్ని గ్రూపులు తయారై ఈయన ప్రజలకు ఎక్కడైతే అసౌకర్యం కలిగిస్తాడో, మూసి కావచ్చు, హైడ్రా కావచ్చు, వీటన్నిటి మీద కంప్లైంట్స్ ఇవ్వడము,
పోయి ఢిల్లీలో సమావేశాలు పెట్టడము, బయటికి రావట్లేదు మీడియాకు. చాలాసార్లు కంప్లైంట్ కూడా ఇచ్చారు పోయి, ఈయన చేసే పనుల మీద ఇక్కడ నుంచి రిపోర్ట్స్ పంపిస్తున్నారు. దినదిన గండం 5 ఏళ్ళ ఆయుష్ లాగానే రేవంత్ రెడ్డి కొనసాగుతా ఉంది. ఒక పక్కనేమో ఇంటి పోరు, ఇంకో పక్కనేమో బీజేపీ కాంగ్రెస్ గవర్నమెంట్స్ ఎక్కడ కూడా నడవనీయదు. కానీ వాళ్ళని మెప్పించుకోవడానికి కొంత చంద్రబాబు సహకారం తీసుకొని, చంద్రబాబు ద్వారా మోడీ గారిని ప్రసన్నం చేసుకొని, ఆయన రూపాయి బడ్జెట్ తెలంగాణకి ఇవ్వకపోయినా కూడా ఎదురు తిరగలేని ఆసక్తత రేవంత్ రెడ్డిది. ఆయన ఎందుకంటే ఆయన కత్తెరలో పోక చెక్కలాగా అయిపోయాడు. ఇటు కాంగ్రెస్ కోపం వచ్చినా ఆయన దించవచ్చు, ఇటు మోడీ గారికి కాంగ్రెస్ దెబ్బ కొట్టాలన్నా ఆయన దించవచ్చు. కాబట్టి ఇద్దరిని సమన్వయం చేసుకుంటూ ముందుకు పోవాలంటే అంత ఈజీ కాదు అది. బట్ ఆయనకున్న అవకాశాలన్నీ ఉపయోగించుకొని కొనసాగుతా ఉన్నాడు. ఓకే, బట్ ఇంత స్ట్రాంగ్ గా 40 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆయన సీఎం అయినప్పుడు ఒక 10 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటు దేనికోసం? ఇంటర్నల్ గా అంత వార్ జరగటానికి కారణాలు ఏంటి? వాళ్ళ పనులు కూడా కావట్లేదమ్మా. ఏ కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా తాను అనుకున్న పనులు కావట్లేదు. ఒక సర్పంచ్ కు ఓ 50 లక్షల బిల్లు ఇప్పించలేని నిస్సహాయ స్థితిలో మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు కాదు. ఏం చేస్తారు చెప్పండి? ఆయన ఏమో ఇచ్చిన హామీలు ముందు నిలబెట్టుకోవాలా, రైతు బంధు ఇవ్వాలా, రైతు భరోసా ఇవ్వాలి, అట్లాగే మిగతా ప్రామిసెస్ ఏవైతే ఫుల్ఫిల్ చేయాలి. మనం ఇప్పుడు వచ్చిన రెవెన్యూస్ అన్ని కూడా వడ్డీలు కట్టడానికే పోతున్నాయి, జీతాలు ఇవ్వడానికే పోతున్నాయి అని ఆయన బాధ ఆయన పడుతున్నాడు. వీళ్ళేమో మా బిల్లులు చెల్లించాలి, టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి ఉన్నాయి, అవి ఇస్తామంటేనే మనల్ని గెలిపించారు. చాలా మంది కాంట్రాక్టర్స్ వీళ్ళంతా కూడా ఎమ్మెల్యేలు అయినలే కదా, కాబట్టి వాళ్ళ బిల్లులు అన్ని కూడా ఆగిపోయినాయి. ఫస్ట్ టైం రైతు బంధు కోసం ఇద్దాం అనుకున్న డబ్బును ఎలక్షన్ కమిషన్ ఆపేసింది, గుర్తుంది కదా. ఎలక్షన్ కమిషన్ ఆపినాక 9వ తారీఖు నాడు అకౌంట్లలో పడతాయని చెప్పారు కొత్త గవర్నమెంట్ వచ్చినాక. ఆ డబ్బు ఏమైంది? 3-4 నెలల దాకా ఎందుకు ఇవ్వలేకపోయారు అంటే, పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మంత్రి అయింది కదా, వెంటనే ఆయన బిల్లులన్నీ ఆయన తీసేసుకున్నాడు. ఆయన బిల్లులే దాదాపు కొన్ని వేల కోట్లు ఉన్నాయి. సో అట్లా రైతు బంధు డబ్బులన్నీ కూడా ఆ ఫస్ట్ స్టేజ్ లో వాళ్ళకు డ్యూస్ ఉన్న వాళ్ళందరికీ ఇచ్చేసారు, పని చేసుకున్నారు. అందులో పెద్ద మొత్తం రెవెన్యూ మినిస్టర్కే పోయింది. దానివల్ల అది ఆలస్యమైంది. అప్పుడు ఇంకా తర్వాత రైతు బంధు ఇద్దామంటే డబ్బులు లేవు, ఇంకా ఈ బిల్లులు చెల్లించడం ఇవన్నీ. దానివల్ల ఎమ్మెల్యేలు హ్యాపీగా లేరు, ఆ పార్టీలో పోయిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా హ్యాపీగా లేరు. కాబట్టి ఒక 15 మంది ఎమ్మెల్యేలు కనుక కాంగ్రెస్ నుంచి బయటకు వస్తే ఈ గవర్నమెంట్ పడిపోతుంది. డే 1 నుంచి గవర్నమెంట్ ఉండదు, రేవంత్ మాట్లాడి గవర్నమెంట్ కూలిపోతుంది, పడిపోతుంది అని డిస్కషన్ పాయింట్ లెవెల్లో జరుగుతున్నాయి. కానీ రియాలిటీ ఇంటర్నల్ గా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. ప్రభుత్వ పరిపాలన బాగుంది అని చెప్పి మొన్న నేను యాక్చువల్గా పొన్నం ప్రభాకర్ గారిని క్వశ్చన్ చేసినప్పుడు ఆయన చెప్తున్నారు, బయట వాళ్ళు ప్రతిపక్షం కాబట్టి, రాజకీయ విశ్లేషకులు కాబట్టి అంటారు, 5 ఏళ్లు సంపూర్ణంగా కొనసాగే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని ఆయన చాలా. వాళ్ళకు కూడా ఇంకొక కోణం నుంచి మనం చూస్తే, కాంగ్రెస్ లో గ్రూపులున్నా, ముఠాలున్నా, కంప్లైంట్స్ ఉన్నా వాళ్ళకు నచ్చకపోయినా తప్పనిసరిగా రేవంత్ రెడ్డిని వాళ్ళు భరించాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళకు డబ్బులు ఇచ్చేవాడు ఇంకోళ్ళు లేడు. ఇప్పుడు ఈయన దించి ఇంకోళ్ళు ముఖ్యమంత్రి చేశారనుకోండి, వాళ్ళకి ఆ డబ్బులు ఈయన తెచ్చినట్టుగా తెచ్చివ్వలేరు వాళ్ళు. ఇప్పుడు ఏ రాష్ట్రంలో ఎన్నికలైనా రేవంత్ రెడ్డి గారే ఆదుకోవాలి వాళ్ళని. ఎందుకు రేవంత్ రెడ్డి గారి దగ్గర అంత డబ్బులు, అంత సంపాదన? ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయమ్మా, మొబిలైజేషన్ చేయగలుగుతారు. మనీ మొబిలైజేషన్ కి కింగ్ రేవంత్ రెడ్డి గారు. అంటే ముఖ్యమంత్రి పీఠం కదా, ఆ స్థానంలో. కాకముందు కూడా పిసిసిని అలానే తెచ్చుకున్నారు, అలాగే పార్టీ నడిపించారు, తన సొంత డబ్బులు ఖర్చు పెట్టారని రకరకాల వార్తలు వచ్చాయి. సొంత డబ్బులు కొంత పెడతారు, పెట్టరని కాదు, బట్ ఎంత ఉంటాయి సొంత డబ్బులు? ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా ఉంటాయి కావచ్చు, ముఖ్యమంత్రి కాకముందు తక్కువనే ఉంటాయి కదా. రాజశేఖర రెడ్డి అయితే ముఖ్యమంత్రి కాకముందు మన మెయిన్ రోడ్ మీద ఉన్న ఇల్లు, రోడ్ నెంబర్ 2లో ఉన్న ఇల్లు తాకట్టు పెట్టాడు. తాకట్టు పెట్టి ఆ డబ్బులతో ఆయన ఎలక్షన్ కొట్లాడిండు, వాళ్ళ పార్టీకి కొంత హెల్ప్ చేయగలిగాడు. కానీ రేవంత్ రెడ్డి దగ్గరకు వచ్చేసరికి అద్భుతమైన తెలివితేటలు ఉన్నాయి, డబ్బులు తెచ్చుకోగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. కేసీఆర్ గవర్నమెంట్ పడిపోతుంది అనేది ఒక 6-7 రోజుల ముందే ఇంటెలిజెన్స్ వెల్లడి చేశారు వాళ్ళకి. దాంతో చాలా మంది కేసీఆర్కి ఇవ్వాల్సిన డబ్బులు కూడా లాస్ట్ ఫేజ్ లో ఎలక్షన్ ఫండ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇటువైపు మరల్చారు. సో ఆ చాకచక్యం ఆయన లోపలనే ఉంది. ఆయన ప్లేస్ లో ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్న ఏ సీనియర్ నాయకుడిని పెట్టినా కూడా అట్లా డబ్బులు తెచ్చి ఇవ్వగలిగే శక్తి లేదు. ఎంతో కొంత ఆయన చేయగలుగుతాడు. ఆయనకు ఆంధ్రాతో కూడా సంబంధాలు ఉన్నాయి. వాళ్ళ వియంకుడు ఆంధ్ర, ఆయన గురువు ఆంధ్ర, వీళ్ళంతా కలిసి కొంత
చేయగలుగుతారు. ఎందుకంటే టీడీపీలో చాలా కాలం ఒక లీడర్ ఉన్నాడు కాబట్టి ఆ సర్కిల్ తో బాగా సంబంధాలు. రైట్. ఈ 10 మంది గోడ దూకిన ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి? దానంని రేవంత్ రెడ్డి గారు లెక్క చేయట్లేదు, మహిపాల్ రెడ్డికి లోకల్ క్యాడర్ సపోర్ట్ చేయట్లేదు, ఇంకా పార్టీ మారిన ఈ అరికెపూడి కావచ్చు, ఇంకా చాలా మంది ఎమ్మెల్యేల పరిస్థితి చాలా దీనంగా ఉంది. అసలు వాళ్ళు ఎమ్మెల్యే పదవి ఎప్పుడు పోతుందో ఎప్పుడు ఉంటుందో అర్థం కాక నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు అని చెప్పి దాన్ని వదిలిపెట్టమని కేటీఆర్ గారు కూడా సవాల్ చేస్తున్నారు. అసలు ఏంటి, మళ్ళీ వాళ్ళకి ఎలక్షన్స్ రాబోతున్నాయా, వాళ్ళని సస్పెండ్ చేస్తారా ఏంటి? సుప్రీంకోర్టు కొద్ది యాక్టివ్ ఉంది కాబట్టి జ్యుడిషియరీ యాక్టివేషన్ అనేది అంటాం కదా, బహుశా మళ్ళీ అక్కడ కూడా ఫైల్ చేశారు 7 మీద. ఇక్కడ ఆల్రెడీ 3 మీద ఫైల్ చేసింది ఉన్నది. డిస్క్వాలిఫికేషన్ కి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. డిస్క్వాలిఫికేషన్ ఓకే. ఎలా ఉంటుంది సార్ ఒకవేళ డిస్క్వాలిఫై అవుతాయి ప్రాసెస్, మళ్ళీ ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది కదా? 100% ఎలక్షన్ పెడతారు. అప్పుడు అంటే పార్టీల వారీగా బలాబలాలు ఒక్కసారి ముందుగానే చర్చిస్తే ఆ 10 మేమే గెలుచుకుంటామని చెప్పి కౌశిక్ రెడ్డి లాంటి వాళ్ళు ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ నుంచి. బహుశా నేను అనుకుంటా వాళ్ళు ఆ డిస్క్వాలిఫై అవుతారనే సిగ్నల్ వచ్చిన తర్వాత వాళ్ళే రిజైన్ చేస్తారు. రిజైన్ చేసి కొందరు బ్యాక్ మళ్ళీ టీఆర్ఎస్ లోకి వచ్చి పోటీ చేస్తారు, కొందరేమో రేవంత్ రెడ్డికి దగ్గరగా ఉన్న వాళ్ళు కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తారు. అయితే రిజైన్ చేసి వస్తే మళ్ళీ టీఆర్ఎస్ టికెట్ ఇస్తుంది వాళ్ళకి ఇస్తుంది. ఎందుకంటే వాళ్ళకంటే బెస్ట్ క్యాండిడేట్ దొరకకపోవచ్చు. ఎందుకంటే ఇంత ఎదురు దెబ్బల్లో కూడా గెలిచారు కదా వాళ్ళు. కొంత సిటీలో టీఆర్ఎస్ గాలి ఉందమ్మా. బట్ అదే ఫార్ములా మళ్ళీ వర్కౌట్ అవుతుందని గ్యారంటీ ఏం సార్? పార్టీ కష్టాల్లో ఉంది, ప్రతిపక్షంలో కూర్చోగానే వాళ్ళు అధికార పార్టీ గోడ దూకేశారు. మళ్ళీ ఇప్పుడు డిస్క్వాలిఫై అయ్యి రిజైన్ చేసి పార్టీలోకి వస్తే ఆ సింపతి అనేది బై ఎలక్షన్స్ లో వర్కౌట్ అవుతుందంటారు. బలమైన క్యాండిడేట్స్ ఉన్న కాడ పార్టీ బలం కూడా తోడవుతుంది కాబట్టి ఇప్పుడు ఎంతో కొంత అర్బన్ లో టీఆర్ఎస్ కే ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ పోయిన తర్వాత వాస్తవంగా టీఆర్ఎస్ బలం తగ్గాలి, కానీ హైడ్రా మూసీ లాంటి పనులు చేయడం వల్ల మళ్ళీ సింపతి టీఆర్ఎస్ కే వచ్చింది. బట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్ వరకే నేను చెప్పేది. మనకు రూరల్లో గద్వాల ఇట్లాంటి కాడ మాత్రం కొంత గడ్డు పరిస్థితే ఉంటుంది. ఒకవేళ అక్కడున్న సమీకరణల వల్ల కృష్ణమోహన్ రెడ్డి మళ్ళీ గెలవకపోవచ్చు ఒకవేళ కనుక ఆయన మళ్ళీ పోటీ చేస్తే. అట్లా కొన్ని రూరల్ ఏరియాస్ లో ఎవరైతే పార్టీ మారారో వాళ్ళకు కొద్ది ఇబ్బంది ఉంటుంది. నాకు తెలిసి వాళ్ళు ముందే రిజైన్ చేసి టీఆర్ఎస్ లోకి వస్తారు మళ్ళీ. ఓకే, రైట్ సార్. నిన్న మీరు అసెంబ్లీ జరిగిన తీరు చూస్తుంటే సర్వే చేశామని గొప్పగా చెప్పుకోవాలా, చేసిన సర్వే తప్పుల తడక అని అంగీకరించాలా? అసలు ఏంటి 2014 2025 మాట్లాడుకుంటే ఇంత వ్యత్యాసాలు ఏంటి? ఓసీ కేటగిరీకి సంబంధించి మైనారిటీ అలాగే ఎస్సీ ఎస్టీ ఈ ప్రాతిపదికన చూస్తే చాలా వ్యత్యాసం కనిపిస్తోంది కులగణనకు సంబంధించి. మీరు చాలా సుదీర్ఘంగా తెలంగాణ రాజకీయాలని అబ్జర్వ్ చేశారు అండ్ యూ వర్క్ ఫర్ దాట్. మీకేమనిపిస్తోంది ఇది చూస్తే? సమగ్ర కుటుంబ సర్వే అనేది ఏదైతే 2014లో జరిగిందో అది 100% కరెక్ట్గా జరిగింది. ఎట్లా అంటే ఒక కర్ఫ్యూ వాతావరణాన్ని క్రియేట్ చేశారు. ఆ రోజు ఊర్లకు బస్సులు అవన్నీ కూడా ఆ రోజు బంద్ చేసి స్టాఫ్ను పెద్ద మొత్తంలో రిక్రూట్ చేసి ప్రతి ఊర్లో ప్రతి ఇంటికి ఒకటే రోజులో పోయి సర్వే చేయాలని చెప్పారు. ఆ రాత్రి 12 అయినా 1 గంట అయినా తెల్లవారైనా కూడా ఆ సర్వే చేయకుండా వెనక్కి రావద్దని చెప్పేసి. సో ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు, అమెరికాలో ఉన్న వాళ్ళు, దుబాయ్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ గ్రామాలలోకి వచ్చి ముందే అనౌన్స్ చేశారు కాబట్టి వాళ్ళ గ్రామాల్లోకి వచ్చి ఆ సర్వేలో పాల్గొన్నారు. అది చాలా వరకు ఏంటంటే పకడ్బందీగా జరిగింది. అది ఒక్క రోజులోనే కంప్లీట్ చేశారు. ఇతను 50 రోజుల సమయం ఇచ్చాడు. ఒక 1 ఇయర్ దానికి ఏర్పాట్లు చేశారు. అంటే ఫిబ్రవరి 4 2024 నాడు మొదలైతే 2025 4 ఫిబ్రవరి దాకా దాదాపుగా ఒక 10 నెలలు దాని మీద ఎక్సర్సైజ్ జరిగింది. ఈ 10 నెలల ఎక్సర్సైజ్ తర్వాత నేను వాస్తవాలు చెప్తున్నా, అవి ఒకవేళ నిజాయితీ వాళ్ళకు ఉన్నట్టయితే నేను చెప్పే వాస్తవాలను అంగీకరించాలి. అంగీకరించకపోయినట్టయితే వాళ్ళ సర్వేటి చేసిన ఫామ్స్ ఉంటాయి కదా, ఆ 3,60,70,000 ఎంతో చెప్తున్నారు, అవన్నీ కూడా బయట పెట్టాలి. ఎట్లా అంటే ప్రతి విలేజ్లో ఏ విలేజ్లో ఎన్ని సర్వే ఫామ్స్ వచ్చాయో ఆ గ్రామ పంచాయతీ దగ్గర పెట్టాలి, గ్రామ సభ దగ్గర పెట్టాలి. ప్రతి డివిజన్లో హైదరాబాద్లో 150 డివిజన్స్ ఉన్నాయి. ప్రతి మున్సిపాలిటీలో వార్డ్స్ డివిజన్స్ ఉంటాయి. అక్కడ డిస్ప్లే చేయాలి. నిజాయితీ నిరూపించుకోవాలనుకుంటే, నేను చెప్పేది తప్పు అనుకుంటే 70% మాత్రమే గ్రామాలలో అయింది. 40 నుంచి 50% మాత్రమే పట్టణాలలో అయింది. నాట్ ఓన్లీ హైదరాబాద్, కరీంనగర్ కావచ్చు, వరంగల్ కావచ్చు,
హయ్యర్ సైడ్ 50% అయింది. ఓకే. అయితే 50 రోజుల టైం తీసుకున్నా కూడా 50% అర్బన్లో దాటతలేదు, 70% రూరల్లో దాటతలేదు. ఓకే. అయితే వీళ్ళు ఏం చేశారంటే 100% సర్వే చేసినట్టయితే మనకు ప్రతికూలంగా వస్తుంది. కాబట్టి అందులో ఒక రెడ్డి లాబీ బాగా డామినేట్ చేసింది. ఏది సర్వే మొత్తం ప్రహసనంలో సీతక్క ఉండొచ్చు, అందులో శ్రీధర్ బాబు ఉండొచ్చు, కానీ వాళ్ళు ఏం దానిలో పెద్దగా జోక్యం చేసుకోలేదు. ఆ అప్పర్ క్యాస్ట్లో పర్టికులర్గా ఈ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ గ్రిప్లో పెట్టుకున్నారు. దాన్ని పెట్టుకొని ఈ 100% సర్వే జరిగితే ఆ ఫలితాలు ఒకవేళ వెల్లడి చేయాల్సి వస్తే మనకి ఇబ్బంది అవుతుంది. ఏ రకంగా ఇబ్బంది అవుతుంది సార్? అంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ ప్రేక్షకులకి 10% ఈబీసీ రిజర్వేషన్స్ పెట్టుకున్నారు. 10% లేరు అప్పర్ క్యాస్ట్లు. ఓకే. అంటే 10% లేని వాళ్ళకు 10% ఇచ్చారు. 50% పైన ఉన్న బీసీలకేమో 23% ఇచ్చారు లోకల్ బాడీస్లలో. అంటే అది రేపటి రోజుల్లో బీసీల సంఖ్యను బయట పెట్టారనుకోండి, బీసీల్లో ఐక్యత వస్తుంది, పోలరైజేషన్ వస్తుంది. కాబట్టి బీసీలను తక్కువ చూపెట్టాలి, అప్పర్ క్యాస్ట్లను ఎక్కువ చూపెట్టాలి. ఎక్కువ చూపెట్టాలన్నప్పుడు ఏం చేయాలి? వాళ్ళు ఆ సర్వే అన్ని పక్కకు పెట్టేసి వీళ్ళు ఇష్టం వచ్చిన ఫిగర్లు వేసుకోవాలి. అదే జరిగింది. 3 రోజుల్లో మార్చేశారు సర్వే. ఒరిజినల్ సర్వే రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని 3 రోజుల్లో మార్చేశారు. అందుకే ఇప్పుడు ఇన్ని రకాల క్వశ్చన్స్, చర్చలు. ఇప్పుడు జనాభా 2 లక్షలే పెరిగినట్టు చూపెట్టారు. 3,68,00,000 నుంచి 3,70,00,000 అయినట్టు చూపెట్టారు. మరి 14 లక్షల పెళ్లిళ్ళు అయినాయి, వాళ్ళ పిల్లలు పుట్టరా? ఇంకోటి 14 లక్షల కేసీఆర్ కిట్లు ఇచ్చారు. అవును. ప్రస్తుతి హాస్పిటల్ రికార్డ్స్ ఉన్నాయా? అవును. మీరు హైదరాబాద్ ఒక్క రికార్డ్స్ కనుక జడ్జిఖాన్ హాస్పిటల్, ఈ కోటి హాస్పిటల్, ఎక్కడెక్కడైతే గవర్నమెంట్ హాస్పిటల్స్ డెలివరీలు అయినాయో ప్లేట్ల బురుజు, ఇవన్నీ కనుక మనం తీసామనుకోండి, మొత్తం తెలంగాణలో ఉన్న ప్రతి ప్రసూతి హాస్పిటల్ మనం తీస్తే గవర్నమెంట్ హాస్పిటల్ డెలివరీలే 14 లక్షలు అయినాయి లాస్ట్ 10 years. ప్రైవేట్ హాస్పిటల్సే కాకుండా ఇంకా ఊర్లల్లో, ట్రైబల్ ఏరియాస్ లా, దళిత వాడలల్లో, మంత్రస్థానంలో ఇంకా పిల్లల్ని తీస్తున్నారు. అది పోలేదు పూర్తిగా. మరి ఇవన్నీ ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా కౌంట్ చేస్తే 20-25 లక్షల మంది పుట్టలేదంటారా? గ్రోత్ రేట్ యావరేజ్ గా 13% ఉంటుంది భారతదేశంలో. మరి 13% యాడ్ చేస్తే చాలా పెరగాలి కదా, ఎందుకు తగ్గుతుంది? ఇంకోటి జనాభా లెక్కలు ఒక్క సర్వేతోనే తేలాయి. ఆధార్ కార్డులు ఉన్నాయి రాష్ట్రంలో, ఎన్ని ఆధార్ కార్డులు ఉన్నాయి, తర్వాత ఎన్ని రేషన్ కార్డ్స్ ఉన్నాయి, రేషన్ కార్డు లెక్క చూసినా తెలుస్తుంది. తర్వాత స్కూళ్ళల్లో జాయిన్ అవుతున్న పిల్లలు, స్కూల్ స్ట్రెంత్ ఎంత ఉన్నది మొత్తం టోటల్ తెలంగాణ. తర్వాత రేషన్ కార్డులో పెండింగ్ దరఖాస్తులు ఎన్ని ఉన్నాయి, ఎన్ని రకాల. ఇంకోటి కొన్ని జాతీయ సర్వేలు ఉంటాయి, రకరకాల అవసరాల కోసం వాళ్ళు సర్వేలు చేస్తారు. ఏది చేసినా కూడా ఈ జనాభా అనేది తప్పనేది. ఈ ప్రామాణికంగా మేము ఈ ఆఫీస్ నుంచి లేదంటే ఈ ఆర్గనైజేషన్ ద్వారా ఈ సర్వే చేశాము, లేదంటే వీళ్ళు ఇచ్చిన ప్రాతిపదికన వీళ్ళు ఇచ్చిన లెక్కల ప్రకారం మేము దీన్ని వెల్లడిస్తున్నామని కూడా బహిరంగంగా ఎక్కడా చెప్పట్లేదు. అంటే దీని వెనక ఏదో జరిగిందనే అనుమానాలు చాలా ఎక్కువగా రేజ్ అవుతుంది. అంటే సర్వే 100% జరగలేదు, జరగనప్పుడు అది అశాస్త్రీయం. ఆ పర్సంటేజ్ల అశాస్త్రీయం, వాళ్ళు చెప్పే లెక్కల అశాస్త్రీయం. ఇప్పుడు నేను రేవంత్ రెడ్డి క్వశ్చన్ చేశాడు, అప్పర్ క్యాస్ట్లు 21% ఉన్నట్టు చూపెట్టాడు కేసీఆర్ సకల సమగ్ర కుటుంబ సర్వేలో ఎస్కేఎస్. దానిలో 21% ఉన్నట్టు చూపెట్టాడు, ఇంకా మేము తక్కువ చూపెట్టాము 15% అని చెప్పాడు. ఇది ఎంత సిల్లీగా ఉంటదంటే, అంటే అనుకుంటే చూపించొచ్చా? అలా ముస్లిమ్స్ లేరు. ఈ సర్వేలో ఏం చేశాడంటే ముస్లింలలో 2% మాత్రమే అలా కలిపాడు. ఇప్పుడు కేసీఆర్ దానిలో 21% లో ముస్లింలతో కలిపేది. ఈయన ముస్లిం బీసీలను సపరేట్ చేసినట్టు ఆయన ముస్లిం బీసీలను సపరేట్ చేయలే. ఆయన ఆ జనాభాలో చూపెట్టింది ఏంది 51% బీసీలు అన్నాడు. అలా ముస్లిం బీసీలను చూపెట్టలేదు ఆయన, ఓన్లీ హిందూ బీసీలే. తర్వాత 18% ఎస్సీలు చెప్పాడు, 10% ఎస్టీలు చెప్పాడు. వీళ్ళు కాకుండా 21% ఓసీ అని చూపెట్టాడు. జనరల్ గా ముస్లిమ్స్ అంటే ఓసీల కింద వస్తారు. అల్ల మళ్ళీ బీసీలని సపరేట్ చేసి చూపెట్టాడు. బట్ 21% లో ముస్లింల 12% ఉన్నదని అనుకుంటే 9% కూడా ఉండదు ఓసీలది. తర్వాత నేను ఇప్పుడు రివీల్ చేస్తాను, కేసీఆర్ గారు స్వయంగా నాతో నుండి ఇంకా కొంతమంది మా ఆనాటి పార్టీ సానుభూతి సీనియర్ లీడర్స్ కాదు,
సానుభూతి పరులు అనేది జర్నలిస్టులే, ఆహా, జర్నలిస్టులు తర్వాత కొంత కవులు వాళ్ళని కూర్చోబెట్టుకొని లెక్కలు చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెలుమ కమ్యూనిటీని 0.5 కావాలి అన్నాడు. 0.5 కూడా లేదు వాళ్ళ జనాభా అన్నాడు. మాది 0.5 కాదు 0.4 ఉన్నారు అన్నాడు ఆయన. తర్వాత రెడ్లది మమ్మల్ని 0.5 కావాలి అన్నాడు కదా, వాళ్ళు ఎంత ఉన్నారట, వాళ్ళు ఉన్నది 2.4 అన్నాడు ఆయన. ఏది ఈ SKS లో సమగ్ర కుటుంబ సర్వేలో రెడ్లది 2.4. తర్వాత వైశ్యాస్ కానీ కమ్మాస్ కానీ బ్రాహ్మణ్స్ కానీ రాజులు కానీ క్షత్రియులు అక్కడి ఆంధ్ర రాజులు వాళ్ళంతా ఫార్వర్డ్లెస్, వీళ్ళందరూ కలిస్తే కూడా ఇంకో 5-6% లేరు అన్నాడు. అంటే మొత్తం ఆయన చెప్పిన లెక్క కూడా 9% దాటలేదు. ఇన్ బిట్వీన్ 9 to 10 మధ్యలో ఉంటుంది, పెరగదు. ముస్లింస్ వల్ల ఇప్పుడు నిన్న చెప్పిన లెక్క ప్రకారము 12 లక్షల మంది ఉంటే అందులో బీసీలో 10 లక్షల మంది అని చెప్పారు. అంటే ఆ బీసీలు కలుపుకున్నా కూడా 56 వస్తున్నది. సరే ఇవన్నీ అట్లా ఉండనియండి. అంటే ఒకవేళ కనుక రేవంత్ రెడ్డి చిత్తశుద్ధి ఉంటుంటే ఈ 50 రోజులు చేస్తే మనకు ఒక 70-80% సర్వే వచ్చినాయని అనుకుందాం. ఇంకో 10 రోజులు ఎక్స్టెండ్ చేసి ఎవరెవరైతే మీకు దొరకలేదో, ఇంటికి తాళాలు వేసి ఉన్నాయో, ఎవరెవరైతే కవర్ కాలేదో మీరు మళ్ళొకసారి డ్రైవ్ చేయండి అని చెప్పి మీరు అట్లా చేసినట్టయితే మీకు ఏదైనా ఇంక్రిమెంట్ ఇస్తామనో లేకుంటే ఇంకోటో వాళ్ళందరినీ మళ్ళొకసారి 1,00,000 మంది ఎవరైతే ఎన్యూమరేటర్స్ ఉన్నారో నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ పని చేయాల్సి ఉండే, ఎందుకు చేయలేదు? అనుమానాలు రావడానికి ఇవన్నీ కారణం అవుతాయి. రెండవది ఇంకొకటి, నేను కూడా నమ్మినా సరే సర్వే తప్పున్నా పర్వాలేదు 46% బీసీలు ఉన్నారని చెప్పి ఉత్తమ్ కుమారే చెప్పాడు కదా, పోనీ వీళ్ళు కామారెడ్డి డిక్లరేషన్ ఇంప్లిమెంట్ చేసినట్టయితే నేను టీఆర్ఎస్ నాయకులకు కూడా ఫోన్ చేసి చెప్పా మీరు అపోజ్ చేయకండి అని. 42 లక్షల మంది 42% కనుక ఆయన రిజర్వేషన్ డిక్లేర్ చేశాడు అనుకో, మీరు అపోజ్ చేయకండి వెల్కమ్ చేయండి అని చెప్పా. బట్ అది కూడా లేదు కదా, ఆయన నిన్న తన నిజ స్వరూపాన్ని బయట పెట్టుకున్నాడు. ఇప్పటికి ఎక్స్పెక్ట్ చేస్తుండ్రు వీళ్ళు అమాయకులు, ఇవాళ రేపు మళ్ళీ చేస్తాడు 42%. అయితే ఆయన స్పష్టంగా ఏమన్నాడంటే తన ఉద్దేశాన్ని బయట పెట్టాడు. కాంగ్రెస్ పార్టీ 42% బీసీలకు టికెట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది, మీరున్నారా అని అడిగాడు. అసలు నువ్వు 42% ఇవ్వదలుచుకుంటే ఆ మాట ఎందుకు వస్తుంది నోట్లోంచి? ఒకసారి 42% నువ్వు ఇచ్చావు అనుకో అఫీషియల్గా, ఏ పార్టీ అని ఇవ్వాల్సిందే కదా. మళ్ళీ మీరు ఇవ్వగలుగుతారా, నేను ఇవ్వగలుగుతాను అనేది అర్థమైంది, నేను చేయను అని కదా. అది వీళ్ళకి అర్థమైందో కాలేదో అసెంబ్లీలో ఆయన స్పష్టంగా చెప్పిండు, నా పార్టీ తరఫున నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా, మీరు ఇస్తారా అని అడిగిండు. అంటే నేను పెట్టబోతలేను. దాని అర్థం ఏంటంటే నువ్వు పార్టీ తరఫున ఎందుకు ఇవ్వాలి, డైరెక్ట్ ఒకవేళ బిల్లే తీసుకొచ్చి అసెంబ్లీలో పాస్ చేస్తే అన్ని పార్టీలు ఇవ్వాల్సిందే కదా, ఈ క్వశ్చన్ ఎందుకు వస్తుంది? కాబట్టి రేవంత్ రెడ్డి స్పష్టం ఆయన ఇవ్వదలుచుకోలేదు. సర్వే రిపోర్ట్స్ ని తప్పుబట్టిన వ్యక్తి ప్రతిపక్షము ఇంకోరో కాదు, తీన్మార్ మల్లన్న. ఆయన ఒక ఎమ్మెల్సీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆయన ఆ గుర్తుపైన గెలిచిన క్యాండిడేట్. అతనికి ఇప్పుడు షోకాజ్ నోటీస్ కూడా కాంగ్రెస్ పార్టీ ఇవ్వబోతుందని వార్తలు, మరి అది ఎంతవరకు నిజం అనేది తెలియదు. ఇప్పటివరకు అయితే ఇవ్వలేదు యాజ్ ఆఫ్ నౌ. ఆయనే తప్పుపడుతూ ఉన్నారు. అండ్ మోర్ ఓవర్ ఆయన తప్పుపడుతూ ఉన్న క్రమంలో సరే అధికార పార్టీ అయినా కూడా ఇది తప్పులో తడకగా ఉంది ఒకసారి చూడండి అని చెప్పడంలో తప్పులేదు. ఎవరైనా స్వాతంత్రం ఉంది, మాట్లాడొచ్చు, ఏదైనా చెప్పొచ్చు అని ఒక భావ ప్రకటన స్వేచ్ఛ అనుకోవచ్చు. కానీ ఇతర కులాలని ద్వేషించడం, తిట్టడం, రెడ్డి కమ్యూనిటీని చాలా చులకనగా ఆ భాషకు సంబంధించి ఎలా చూడాలి? అంటే ఒక ప్రత్యేక సందర్భంగా ఆయన అట్లా మాట్లాడనేది నిన్న ఒక ఛానల్లో ఆయన మాట్లాడుతున్నప్పుడు చూశాను నేను డిబేట్ లో. మహేశ్వర్ రెడ్డి ఉన్నాడు కదా, ఆయన బీసీల విషయంలో ఏదో దిగజారి మాట్లాడాడు. ఈయన వాడిన భాషనే ఆయన వాడాడు. ఆ భాష ఇప్పుడు ఇక్కడ వాడడం బాగుండదు. అది ఆ ఛానల్ వాళ్ళు కూడా మళ్ళీ మలనం కూర్చోబెట్టి బయట వినిపించారు. అంటే అప్పుడు ఆయన ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే ఒక సభలో మాట్లాడాడు, సభలో మాట్లాడింది చూపెట్టారు. నిన్న ఈ టైంకు ఆ ఛానల్లో నువ్వు ఇట్లా ఎందుకు మాట్లాడినావు అంటే, మీరు నా బయట వేశారు కదా, మరి ఆయన కూడా అన్నాడు ఇట్లా అని చెప్పి ఒక పేపర్ క్లిప్పింగ్ ఆయన ఎగ్జిబిట్ చేశాడు. సేమ్ భాష ఆయన కూడా వాడిండు. అయితే ఆయన వాడిండని చెప్పి ఈయన వాడిండు అది. బట్ మల్లన్న గారికి మీ ద్వారా నేను చెప్పేది కూడా ఏంటంటే, ఎప్పుడు కూడా ఈ భాష అనేది కొంత రెచ్చగొట్టడానికి పనికొస్తుందేమో కానీ మన క్యారెక్టర్ని తక్కువ చేస్తుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఈ భాష మాట్లాడుతున్నాడు అని అంటే
ఆయన ప్రతిష్ట ఆయన దిగదార్చుకున్నాడు. దాన్ని ఎవరు అప్రిషియేట్ చేయట్లేదు. కొంతమంది చిల్లర జనాలు ఉంటారు, వాళ్ళు చప్పట్లు కొడతారు, ఈలలు వేస్తారు, ఇట్లాంటి భాషను ఇష్టపడే వాళ్ళు హార్డ్లీ ఒక 0.5% ఉంటారు. మనం ఆ భాష మాట్లాడాల్సిన అవసరం లేదు. బీసీ నాయకుడు అంటే ఒక సంస్కారవంతుడైన నాయకునిగా ఎదగాలి. కాబట్టి అది మల్లన్నని ఇంకోసారి మాట్లాడొద్దని నేను కోరుతున్నా. బీసీలకి సంబంధించి పొలిటికల్ పిక్చర్ అంతా కూడా అటే తిరుగుతున్నట్టు కనిపిస్తుంది మన తెలంగాణ స్టేట్ లో. ఒకవైపు బీసీ నినాదం, ఒకవైపు ఎస్సీ రిజర్వేషన్ కి సంబంధించి మందకృష్ణ మాదిగ గారి పోరాటం. ఏం సార్, ఒకవైపు మనం చాట్ జీటీపీ, డీప్ సిక్ అని ఇతర దేశాలు చేస్తూ ఉన్న వాటిని మనం ప్రశంసిస్తూనే మన ఇండియాలో, మన తెలంగాణలో ఇంత అప్గ్రేడ్ అవుతున్న స్టేట్ లో ఈ కులాలకి సంబంధించి ఎందుకు ఇంత చర్చ, ఎందుకు వీటి చుట్టూ పొలిటికల్ లీడర్స్ తిరుగుతూ ఉన్నారు? అంటే ఇదంతా కూడా రేవంత్ రెడ్డి ఎప్పుడైతే ముఖ్యమంత్రి కావాలనుకొని పిసిసి ప్రెసిడెంట్ అయినాక ఒక పర్టికులర్ తన సామాజిక వర్గాన్ని మొబిలైజ్ చేయడం మొదలు పెట్టాడో మీకు గుర్తుండాలి. ఇక్కడ ఎయిర్పోర్ట్ దగ్గరలో ఒక పెద్ద మీటింగ్ కూడా పెట్టాడు, తుక్కుగూడ అటు సైడ్. అయితే ఆ మీటింగ్ అయినప్పటి నుంచి కూడా కులాలల్లో పోలరైజేషన్ అనేది చాలా ఎక్కువైంది. వాస్తవంగా ఇది కేసీఆర్ గారి ఫస్ట్ టర్మ్ లోనే ఈ పోలరైజేషన్ కొంత ప్రయత్నం జరిగింది. అప్పుడు అన్ని పార్టీలలో ఉన్న రెడ్డి సామాజిక వర్గం కొంత మీటింగ్స్ పెట్టుకోవడం, ఇది మనము ఇంతమంది ఉండి ఈ 0.5 గాళ్ళకు అధికారం ఎట్లా పోయింది, అసలు మనం ఎందుకు ఇట్లా అయిపోయినాం, మనం ఒక్కటిగా ఉండాలి అనే సమీకరణ వాళ్ళ నుంచి స్టార్ట్ అయింది. అదే కొంత బీసీలని వాళ్ళ సోయి తెచ్చుకునేటట్టుగా వాళ్ళ లోపల చైతన్యాన్ని నింపడానికి అదే కారణమైంది ప్రధానంగా. అంటే ఇక్కడ తెలంగాణలో సంఖ్య తక్కువగా ఉన్న రెడ్లు ఏంటంటే ఇన్ఫ్లుయెన్షియల్ సెక్షన్, డబ్బు పరంగా కానీ, ఆ ఊర్ల మీద వాళ్ళకు ఉన్న పట్టు కానీ, ప్రజల మీద ఉన్న ఆ కమ్యూనిటీస్ మీద ఉన్న పట్టు కానీ చెక్కు చెదరకుండా ఉంది. కాబట్టే మొన్న అధికారంలోకి వాళ్ళు రావడంలో అది కూడా ఒక కారణం అవుతుంది. కేసీఆర్ మీద ఉన్న కోపం కావచ్చు, బీజేపీ వాళ్ళు చేసిన ఒక కాన్స్పిరసీ కావచ్చు, ఏది ఏమైనా కూడా ఫైనల్ గా ఒక పోలరైజేషన్ అనేది జరిగిందనేది అందరం ఒప్పుకోవాలి. ఆ పోలరైజేషన్ వల్లనే రేవంత్ రెడ్డి వాళ్ళ ముఖ్యమంత్రి అయ్యాడు. కాబట్టి మేమెందుకు ఒక్కటి కాకూడదు, వాళ్ళు ఒక్కటే అధికారంలోకి వచ్చినప్పుడు మనం 50% పైన ఉన్నాం కదా, మనం ఎందుకు ఒక్కటి కాకూడదు, మనం ఎందుకు అధికారంలోకి రాకూడదు? స్వాతంత్రం వచ్చిన కానీ ఈ రోజు వరకు ఒక్క బీసీ కూడా అధికారంలోకి రావాలి. ఇక్కడ ఒక విషయం చెప్పాలమ్మా, శివశంకర్ గారు హైకోర్టు జడ్జి పదవి వదులుకొని ఇందిరాగాంధీ కేసులను డిఫెండ్ చేయడానికి అప్పుడు షా కమిషన్ మీద వేశారు, ఎమర్జెన్సీ అత్యాచారాల మీద, ఆ దుర్మార్గాల మీద అప్పుడు జరిగిన ఎంక్వైరీస్, ఆమె జైల్లో పెట్టారు ఇందిరాగాంధీని, అప్పుడున్న రాహుల్ గాంధీని, రాజీవ్ గాంధీ, సంజయ్ గాంధీని ఇందిరాగాంధీ జైల్లో పెట్టారు. ఇది 78. అయితే ఇవన్నీ చూసినప్పుడు ఈయన జడ్జిగా రిజైన్ చేసి శివశంకర్ బీసీ అతను వాళ్ళని డిఫెండ్ చేశాడు, ఆ కేసులు కొట్లాడాడు, హైకోర్టు జడ్జిగా రిజైన్ చేసి. అయితే ఆ టైంలో ఇందిరాగాంధీ శివశంకర్ను ఇక్కడ ముఖ్యమంత్రి చేయాలని చెప్పి చెన్నారెడ్డిని రిజైన్ చేయించింది. చేయిస్తే ఆయన ఏం చేసిండంటే, అంజయ్య బీసీ అనుకొని, టి అంజయ్య ఆయన బీసీ అని అనుకున్నాడు ఆయన అప్పటిదాకా. అనుకొని నేను ఇక్కడ మీతో పాటు ఉండాలి కదా, అక్కడ అవకాశాన్ని మీరు అంజయ్య గారికి ఇవ్వండి, టి అంజయ్య, ఆయన బీసీఏ, ఒక మామూలు కుటుంబం నుంచి వచ్చాడు, ఒక పేద కుటుంబం నుంచి వచ్చాడు, నేను ఇంకా మీతో పాటు ఇంకా కొంతకాలం నేను ఇక్కడ ఉండాలనుకుంటున్నా అని చెప్పి ఆయన సెంట్రల్ మినిస్టర్ తీసుకొని అంజయ్య గారికి ముఖ్యమంత్రి ఇచ్చాడు. ఇచ్చినాక కొద్ది రోజులకే ఆయన తెలిసింది ఏంటంటే అంజయ్య రెడ్డి అని, టి అంజయ్య బీసీ కాదు, ఆయన రెడ్డి అని తెలిసింది. ఆయన అదొక్కటే అని ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకంలో చాలా బాధపడ్డాడు ఆయన, నేను చేసిన తప్పు మళ్ళీ నాకు ఎన్నటికీ ఆ స్థానం రాలేదు, ముఖ్యమంత్రి కాలే, ఒక బీసీగా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం నాకు వచ్చినా కూడా నేను అంజయ్య గారికి వదిలేసి నేను పెద్ద తప్పు చేశాను, నేను చేసిన పెద్ద తప్పు అని ఆయన రాశాడు. సో ఆ ఒక్కసారి ఒక గొప్ప అవకాశం ఆయనకు వచ్చి పోగొట్టుకున్నాడు. వి హనుమంతరావుకు దగ్గర దాకా వచ్చి ఆయనకు పోయింది. 2 సార్లు కాంగ్రెస్ పార్టీని గెలిపించాడు రాష్ట్రంలో డి శ్రీనివాస్ గారు, ఆయనకు అధికారం ఇవ్వకుండా రాజశేఖర రెడ్డి గారు తీసుకుపోయారు ఆ అవకాశాన్ని. సో ఇట్లా బీసీలు ఎప్పుడు కూడా, రాజారాం గారు అని ఉండేవాడు, ఆయన కూడా ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఆ రోజుల్లో, ఏది బ్రహ్మానంద రెడ్డి పరిపాలన అంతమయ్యే నాటికి. అయితే మళ్ళీ చెన్నారెడ్డి ఏం చేశాడు, పివి నరసింహారావుని తీసుకొచ్చి పెట్టాడు.
చెన్నారెడ్డి గారికి అవకాశం ఇచ్చింది ఇందిరాగాంధీ. తెలంగాణ ప్రజా సమితిని విలీనం చేయడానికి ఆ షరతులలో బ్రహ్మానంద రెడ్డిని దించాలనేది మొట్టమొదటి షరతు. బ్రహ్మానంద రెడ్డి దించాలన్నప్పుడు మరి ఎవరు ముఖ్యమంత్రి కావాలనో తెలంగాణ నుంచి నువ్వే పెట్టమని చెప్పింది. చెప్తే ఆయన ఏం చేసిండు, ఆయనకు అవకాశం లేదు. సుప్రీంకోర్టు అప్పుడు ఆయనను 6 years ఎలిమినేట్ చేసింది ఎన్నికల్లో పాల్గొనకుండా. ఎలక్షన్ పిటిషన్లో వందే మాత్రం రామచంద్రరావు ఆయన మీద ఫైల్ చేసిన పిటిషన్లో ఓ ప్రార్థనా స్థలం దగ్గర మీటింగ్ పెట్టాడని చెప్పి అప్పుడు పోలీస్ కమిషనర్ పవిత్రన్ గారు సాక్ష్యం ఇస్తే ఈయనకు చెన్నారెడ్డి గారికి ఎన్నికల్లో పాల్గొనే అవకాశం లేదు. కాబట్టి ఆయన ఏం చేశాడు, వర్గాలు లేని వ్యక్తి అని చెప్పి పివి నరసింహారావుని తీసుకుపోయి ముఖ్యమంత్రి చేశాడు. అంటే రాజారాంకు వచ్చే అవకాశం పోయింది. ఇట్లా చాలా సార్లు బీసీలకు దగ్గర దాకా వచ్చిపోయింది, శివశంకర్ చేతిలోకి వచ్చిపోయింది. మరి 78 ఏళ్ళ ఇప్పుడు 80 ఏళ్ళు అనుకుంటా ఇప్పుడు స్వాతంత్రం వచ్చి దాదాపు 78 సంవత్సరాలు. 78 సంవత్సరాల్లో ఒక్క బీసీ ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ తెలంగాణ వచ్చినాక కానీ ముఖ్యమంత్రి కాలేదు. ఆ బీసీలకు మంట ఉండదా? ఇంతకుముందు ఉన్నా లేకున్నా రెడ్లు పోలరైజ్ అయినాక 0.5 ఉన్న వెల్మ సామాజిక వర్గం నుంచి ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత 2 సార్లు వాళ్ళకి ఆ మంట ఉంటది కదా. సో అదే మల్లన్న రూపంలో ఇవాళ బయటకి ఎక్స్పోజ్ అవుతుంది. బట్ మల్లన్న ఇంత అగ్రెసివ్ గా వెళ్ళడానికి వెనక ఎవరు ఉన్నారు? నిజంగా బీసీల ఐక్యతే ఆయనకి అంత ఫైర్ గురి చేస్తుందా, లేదంటే రేవంత్ రెడ్డి నడిపిస్తున్నారు ఈ బీసీ? చాలా రకాల ఆరోపణలు వచ్చాయి. మల్లన్న దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా ఆయన ఎప్పుడు తన బలం మీదనే ఆధారపడ్డాడు తప్ప పార్టీ బలాల మీద కానీ ఆయనకి ఎప్పుడు ఏ పార్టీ కమిట్మెంట్ లేదు. ఎందుకంటే ఆయన మొదట్లో ఉద్యమ కాలంలో టీఆర్ఎస్ కు బాగా అనుకూలంగా ఉండేవాడు. ఒక స్టేజ్లో బీజేపీలో పోయిండు, 4 రోజులు కూడా ఉండలేదు, మళ్ళీ బయటకు వచ్చాడు. కాంగ్రెస్ లో పోయాడు, వాళ్ళు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారు, గెలిచాడు. కానీ అంతకుముందు ఆయన స్వతంత్రంగా కూడా ఎమ్మెల్సీకి పోటీ చేసి దగ్గర దాకా వచ్చాడు. సో మల్లన్న ఎప్పుడు కూడా ఒక పార్టీ ఫ్రేమ్ లో ఉండగలిగే మనస్తత్వం వ్యక్తి కాదు, ఒక నాయకుని కంట్రోల్లో ఉండే నాయకుడు కాదు. ఆయన టార్గెట్ ముఖ్యమంత్రి, ఎప్పటికైనా నేను ముఖ్యమంత్రి అవుతా అని ఆయనకు చిన్నప్పటి నుంచే పట్టుదల ఉంది. ఏది ఆయన ఒక ఛానల్లో ఒక ప్రముఖ యాంకర్గా వచ్చినప్పటి నుంచి ఆయనకు ఆ పట్టుదల పెరిగింది. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండో, రేవంత్ రెడ్డిని కూడా మొదటి నుంచి చూసిన వ్యక్తిగా రేవంత్ రెడ్డి అయినప్పుడు నేనెందుకు కావద్దు, ఆయనకే కాదు ఇవాళ 10 మందికి ఉంది ఆ కోరిక. రేవంత్ రెడ్డి మన కళ్ళ ముందున్న రేవంత్ రెడ్డి అయినప్పుడు నేనెందుకు ఉన్నా. కానీ రేవంత్ రెడ్డికి వెనకాల ఒక పెద్ద కొండంత అండ ఉంది అనే విషయం వాళ్ళు గ్రహిస్తలేరు. రేపు మల్లన్న ముఖ్యమంత్రి కావాలన్నా కొండంత అండ కావాలి, ఆయన కమ్యూనిటీ సపోర్ట్ కావాలి. కమ్యూనిటీ సపోర్ట్ ఒక రేవంత్ రెడ్డికి రావడం వల్ల ఆయనకు ఉపయోగపడ్డది. బట్ ఈయన కమ్యూనిటీ సపోర్టే కాదు, ఎంటైర్ బీసీ సపోర్ట్ రావాలి. తర్వాత ఆయన వైఫ్ ఎస్సీ కాబట్టి ఎస్సీ సపోర్ట్ కూడా తనకు కావాలి. తర్వాత ఫైనాన్షియల్ కూడా సపోర్ట్ కావాలి. ఇవన్నీ సమకూర్చుకోగలిగితే మళ్ళన్న ముఖ్యమంత్రి కావచ్చు. రైట్. బీజేపీ కూడా బీసీ నినాదం ఇంకా మర్చిపోనట్టుంది. ఈ మధ్య కాలంలో కొత్త బీజేపీ ప్రెసిడెంట్ గా బీసీలకి ఇచ్చే అవకాశం ఉంది అని చెప్పి ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిందమ్మా. ఈటెల రాజేందర్ పేరు అనౌన్స్ చేయడం మిగిలింది. బహుశా ఈ పార్లమెంట్ అయిన తర్వాత అనౌన్స్. మొత్తం బీజేపీ వాళ్ళ సిద్ధాంతాన్ని మార్చుకొని ఇస్తున్నట్టుంది ఈటెల రాజేందర్ కి. ఎలా చూడాలి? యాక్చువల్లీ వాళ్ళు ఏమనుకున్నా పర్వాలేదు, ఒక విషయం చెప్పదలుచుకున్నా. ఇప్పుడు సిద్ధాంతం ఉన్నది ఆర్ఎస్ఎస్ కు, బీజేపీకి కాదు. ఒకప్పుడు జనసంఘ్ ఉండేది, జనసంఘ్ ఆర్ఎస్ఎస్ కు పూర్తి గ్రిప్ ఉండేది, ఆర్ఎస్ఎస్ కంట్రోల్లో ఉండేది, ఆర్ఎస్ఎస్ కూడా స్ట్రాంగ్ ఉండేది. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ కూడా పోనీలే అన్నట్టుగా వదిలేశారు. అంటే మనం చెప్పినప్పుడు వింటున్నారు కదా, అన్ని వాళ్ళు ఇష్టం వచ్చినా వాళ్ళు చేసుకొని మన మాట వింటాను కదా. సిద్ధాంతాన్ని కూడా బీజేపీకి ఆపాదిస్తలేరు వాళ్ళు, అది ఆర్ఎస్ఎస్కే ఉంటుంది సిద్ధాంతం. ఆర్ఎస్ఎస్ అనుబంధ సంఘాలకు ఏబీపీ కానీ వీళ్ళన్నిటికీ కొంత ఉంటుంది. కానీ రాజకీయ పార్టీ అన్నప్పుడు వాళ్ళకు కొద్దిగా లిబరల్గా ఉండాలి. ఎందుకంటే ఆ పార్టీ మనగడలో ఉండాలంటే అన్ని రాజకీయ భావాలను కూడా ఇళ్ళకి రావాలి. మనం మడిగట్టుకొని కూర్చుంటే ఎప్పటికీ అధికారంలోకి రాలేమని చెప్పి వాళ్ళు 1979-80 తర్వాత ఆ బీజేపీ ఏర్పడ్డా కూడా 90s లో వాళ్ళ సిద్ధాంతాన్ని బలంగా రుద్దడం మానేశారు. ఎవరు గోడ దునికినా కూడా తీసుకోవడం మొదలు పెట్టారు. ఆర్ఎస్ఎస్ ఈ అనుబంధ కొంతకాలం దాకా వచ్చిన వాళ్ళకి ప్రెసిడెంట్ పదవి అనేది బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు అలానే ఆ కేటగిరీ నుంచి వచ్చారు. కొంతకాలం దాకా నడిచింది అది. ఇప్పుడు అది కూడా లేదమ్మా. ఇప్పుడు ఎవరు అధికారంలోకి తేగలుగుతారో వాళ్ళకు పదవి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు పూర్తిగా వామపక్ష భావజాలం నుంచి వచ్చిన ఈటెల రాజేందర్ ను ఆ పార్టీలోకే ఆహ్వానించవద్దు.
ఆహ్వానించడమే కాక ఆయనకి ఎంపీ టికెట్ ఇచ్చి ఆయన ఎంపీకి గెలిపించి ఇప్పుడు ఆయనను పార్టీ అధ్యక్షుని కూడా చేస్తున్నారు. ఎందుకు అంటే ఇవాళ బీజేపీకి పోయిన ప్రతిష్ట తిరిగి రావాలంటే రాజేందర్ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఎలా? రాజేందర్ కు ఇండివిజువాలిటీ ఉంది. టిఆర్ఎస్ నుంచి ఆయన బయటికి గెంటేయబడ్డ పద్ధతి ఏదైతే ఉన్నదో అది లక్షలాది మందిని కదిలించింది తెలంగాణలో. ఇది చాలా అంటే ఆయన పట్ల సానుభూతి బాగా పెరిగింది. ఇంకోటి ఆయన మంత్రిగా ఉన్నా కూడా రాని పబ్లిసిటీ ఆ 4-5 రోజులు విపరీతంగా సింపతి వచ్చింది, పబ్లిసిటీ వచ్చింది రాజేందర్ పట్ల. తర్వాత ఆయన తీసేసిన కారణాలు కూడా అవి అంతగా పార్టీలకు వెళ్ళి ఒక మంత్రిని తొలగించాల్సినంత బలమైన కారణాలేం కాదు. కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే ఆయన ఎదిగిండు బాగా. తర్వాత ఆ సీట్ రేవంత్ రెడ్డిది, ఆయన గెలిచిన సీటు మల్కాజిగిరి పార్లమెంటు రేవంత్ రెడ్డిది. అంత మెజారిటీతో ఆయన ఎట్లా గెలవగలిగాడు? కాబట్టి బీజేపీ ఏం ఆలోచిస్తున్నదంటే ఒక డెమోక్రటిక్ సెక్షన్స్ని పోలరైజ్ చేసుకోవాలంటే కేవలం బీజేపీ సిద్ధాంతం ఉంటే కాదు, కొంత లిబరల్స్ను కూడా మనం తీసుకోవాలి. వామపక్ష భావజాలాలతో ఉన్నాడు కాబట్టి తెలంగాణలో వామపక్ష భావజాలం ప్రభావం చాలా ఉంటుంది. ఇప్పటికీ సరెండర్ అయిన నక్సలైట్స్ కానీ, అరెస్ట్ అయి బయట జీవితం గడుపుతున్న వాళ్ళు కానీ బెయిల్ మీద, తర్వాత వామపక్ష భావజాలంతో ప్రభావితమైన వాళ్ళు కానీ కోట్ల సంఖ్యలో ఉంటారు. కాబట్టి రాజేందర్ అయితే కనుక ఒక మధ్య మార్గంగా ఈ సెక్షన్ ను పోలరైజ్ చేసుకోవచ్చు. రెండవది టిఆర్ఎస్ లో ప్రతి ఒక్కరితో సంబంధం ఉన్న వ్యక్తి రాజేందర్. ఉద్యమ కాలంలో కొన్ని వందల కేసులలో బెయిల్ ఇచ్చి విద్యార్థులను బయటికి తీసుకొచ్చింది రాజేందర్. అంటే ఉద్యమకారులు, వామపక్షవాదులు, టిఆర్ఎస్ సెక్షన్, మళ్ళీ ముదిరాజు కుటుంబం. బీసీలు బలంగా ఉన్నారు, అందులో బీసీల్లో ఎక్కువ బీసీలు ఉన్నది మున్నూరు కాపు ముదిరాజే. ఇవన్నీ ప్లస్ పాయింట్స్ కదమ్మా. కాబట్టి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం అనేది ఇక్కడ అడ్డం రాదు. ఓకే. బట్ బీజేపీ నెక్స్ట్ టార్గెట్ తెలంగాణలో పాగా వేయడం అనే మాట ఎప్పుడు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. సమర్థవంతంగా లీడ్ చేయగలుగుతారు రాజేందర్ గారని ఆ పొజిషన్ ఇవ్వబోతుందా, ఆ డెసిషన్ ఉండబోతుందా? అంటే బీజేపీ గానీ ఇంకో రాజకీయ పార్టీ గానీ తన బలంతో ఎప్పుడు అధికారంలోకి రాదమ్మా. ఇప్పుడు ఇవాళ ఇతను వచ్చినా కూడా బీఆర్ఎస్ కూడా తోడవుతుంది అని. ఇప్పుడు రేవంత్ రెడ్డి తన బలంతో ఆయన ముఖ్యమంత్రి కాలే, తన బలంతో అధికారంలోకి రాలే. టిఆర్ఎస్ మీద కొంత వ్యతిరేకత, తర్వాత యాంటీ ఇన్కంబెన్సీ చీలకుండా మోడీ గారు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం, మోడీ గారు దాన్ని చీలకుండా జాగ్రత్త పడి ఏం చేశాడంటే బండి సైన్యం తప్పించి యాంటీ ఇన్కంబెన్సీ అంతా పోలరైజ్ అయ్యేటట్టు చేశాడు. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ వచ్చినా పర్వాలేదు కానీ టిఆర్ఎస్ రావద్దు అనేది. సో ఇప్పుడు ఏమైతుందంటే రాజేందర్ అధికారంలోకి రావాలి అని అంటే రేవంత్ రెడ్డి మీద వచ్చిన వ్యతిరేకతను టిఆర్ఎస్ వైపు పోకుండా బీజేపీ వైపు మళ్లించగలగాలి. అది చాలా కష్టమైన పని. కానీ ఒకటి చేస్తే అవుతుందమ్మా, బీజేపీ సపోర్ట్తోనో లేకుంటే ఇండిపెండెంట్ గానో ఒక బీసీల పార్టీ కనుక ఎమర్జ్ అయితే ఆ పార్టీ వెనకాల బీసీలు ర్యాలీ కాగలిగితే ఆ సపోర్ట్ ఎవరు తీసుకుంటే వాళ్ళు అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. అదొక బలమైన శక్తిగా అవతరిస్తుంది. బీసీలలో చైతన్యాన్ని నేను చూస్తున్నా, పోలరైజ్ అవుతున్నారు. ఇప్పుడు చిరంజీవి లాంటి ఐఏఎస్ ఆఫీసర్స్, మల్లన్న లాంటి వాళ్ళు పోయిన సభలన్నీ కూడా చాలా ఎమోషనల్ గా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇంకో 2 ఏళ్ల తర్వాతనైనా ఒక రాజకీయ పార్టీగా బీసీలు అవతరించే అవకాశం ఉంది. అప్పుడు రాజేందర్ బీజేపీ అధ్యక్షుడుగా ఉన్నాడు కాబట్టి ఆయన కొంత అవకాశం ఉంటుంది వీళ్ళని పోలరైజ్ చేసుకోవడానికి. ఇంకో పక్కన మహేష్ గౌడ్ గారిని ఆయన కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్ చేసింది, అక్కడ కొంత సానుభూతి ఉంటుంది. మల్లన్న మళ్ళీ కాంగ్రెస్ తరఫున గెలిచినట్టు అయితే అది మల్లన్న కూడా కొంత పోలరైజ్ చేసుకోగలుగుతాడు. కానీ ఈ విషయంలో టిఆర్ఎస్ కొంచెం వెనుకబడింది. కవిత గారు కొంత దూకుడుగా ముందుకొచ్చి బీసీలకు సపోర్ట్ చేస్తున్నారు, బీసీల నినాదాన్ని తీసుకుంటున్నారు, వాళ్ళ డిమాండ్ తీసుకుంటున్నారు. ఆ డిమాండ్ తో పాటు ఆమె కొంత బీసీల సింపతి ఆమెకు వచ్చింది, ఆమె ర్యాలీ చేసుకోగలుగుతాను. ఈ మధ్య కాలంలో బ్యాక్ టు బ్యాక్ బీసీ మీటింగ్స్ కూడా తను కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఏంటి, ఏమైనా స్పెషల్ రీజన్ ఉందా? చాలా అంటే జాగృతిని పటిష్టం చేస్తూనే బీసీ లీడర్స్ తో ఆమె మీటింగ్, మొన్న కూడా తన నివాసంలో మీటింగ్ ఏర్పాటు చేశారు. అటు కేటీఆర్ గారు పిలుపునిచ్చారు, బట్ అంతకంటే ముందే కవిత గారు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పబ్లిక్ ఇష్యూస్ తీసుకొని పోవాలనుకొని ఆమె జాగృతిని యాక్టివేట్ చేశారు. ఆ తెలంగాణ తల్లి విషయంలో కానీ, ఈ జ్యోతిబాపులే విగ్రహం పెట్టాలి అసెంబ్లీలో, తర్వాత ఈ కులగణన పైన కానీ ఏకసభ్య కమిషన్ ను కలవడం కానీ, ఈ మధ్య సాగునీటి సమస్యల మీద
ఆమె తీసుకున్న స్టాండ్ కానీ రౌండ్ టేబుల్ నేను కూడా అటెండ్ అయ్యాను వీటికి. బట్ ఆమె పబ్లిక్ ఇష్యూస్ తీసుకొని పనిచేస్తున్నది కాబట్టి కొంతకాలం పాటు బీసీలలో ఒక ఫీలింగ్ ఉండే, మేము కూడా అనుకున్నాం మనకు నాయకత్వం లేదా, ఈమె పిలిస్తే మనం ఎందుకు పోవాలి. అయితే నేను కూడా కన్విన్స్ అయింది ఎక్కడ అంటే, ఏ బీసీ నాయకుడు పిలిచినా అన్ని కులాల బీసీ నాయకులు ఎవరు కలవట్లేదు. ఒక బలమైన వ్యక్తిగా ఆమె వాయిస్ కూడా మీడియాలో కానీ బలంగా వినిపిస్తుంది. ఆమెకు క్రౌడ్ పుల్లింగ్ నేచర్ ఉంది, వాయిస్ కి మీడియాలో చెప్పుకోగలిగే ఇది ఉంది. ఎందుకు మనం ఉపయోగించుకోవద్దు? సరే ఆమెకి ఏమన్నా మన ద్వారా ప్లస్ పాయింట్ అయితే కావచ్చు, ఇమేజ్ బిల్డింగ్ లా కావచ్చు, మిగతా విషయాలలో కావచ్చు. బట్ ఆమె లాంటి బలమైన వ్యక్తి మన కాజును సపోర్ట్ చేసినప్పుడు మనం ఎందుకు సపోర్ట్ తీసుకోవద్దు? మనం చేయలేని పని ఆమె చేస్తున్నది. సో నేను ఎప్పుడు అనుకుంటా, సూర్యుని చూపెడితే సూర్యుని చూడాలి తప్ప ఏళ్ళను చూడొద్దు అని. ఇక్కడ బీసీ ఇష్యూని ప్రొజెక్ట్ చేసినప్పుడు ఇక్కడ చూడాల్సింది కవితను కాదు, ఇష్యూని చూడాలి. కాబట్టి ఆమె చేసే సభలన్నిటికీ నేను పక్కన కూర్చుంటున్నా వెళ్ళి. నేను రమ్మంటున్నా కూడా అందరినీ, ఎందుకంటే మనం పిలిస్తే అన్ని కుల సంఘాలు వస్తలేవు. రేపు ఆమె బీసీ కృష్ణయ్య గారిని కూడా పిలిచి సభ పెట్టబోతున్నది కులగణన మీద రేపెల్లుండి. సో అందుకని ఒక బలమైన శక్తిగా ఆమె జాగృతిని, ఆ సంస్థను సపోర్ట్ తీసుకొని ఆమె రాజకీయ క్షేత్రంలో యాక్టివ్గా ఉన్నది. ఆ పని పార్టీ చేయలేకపోతున్నది కదా. వాళ్ళు మమ్మల్ని అందరినీ చెన్నైకి పంపించారు స్టడీ చేయమని, బీసీ ఉద్యమాన్ని, బీసీ హక్కులను, అమలైన తీరును. బట్ వచ్చిన తర్వాత మళ్ళీ దాని మీద ఎటువంటి ఇనిషియేటివ్ లేదు. కులగణన విషయంలో కూడా బలమైన వాయిస్ ఆమెదే వినిపించింది. కాబట్టి తప్పేం లేదని అనుకుంటున్నా. ఆఫ్టర్ రిలీజ్ జాగృతికే స్టిక్ ఆన్ అయి ఉంటది నెక్స్ట్ ఎలక్షన్స్ కి, గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటూ అని చాలా మంది మాట్లాడారు. బట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఈ బీసీకి సంబంధించి మీటింగ్స్ కండక్ట్ చేయటం, వారి సమస్యల పట్ల ఎక్కువగా ఆమె ప్రొజెక్ట్ చేస్తూ మీడియాలో డిస్కషన్ చేయటం అనేది మేము చూస్తూ ఉన్నాం. మొన్న ప్రెస్ క్లబ్ లో కూడా మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. సో అనేక కులాలని ఏకం చేస్తూ ఆమె లీడర్షిప్ ని ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు, ఎంతవరకు ఆమెకి జై కొడతారు? ఆ రెస్పాన్స్ అనేది మీరు దగ్గరుండి చూస్తున్నారు కాబట్టి మీకేమనిపించింది? అంటే ఇష్యూ వరకు అయితే వాళ్ళు కలిసి వస్తారమ్మా. ఆమె ఇప్పటికీ టీఆర్ఎస్ఏ కదా, ఆమె టీఆర్ఎస్ లో ఎమ్మెల్సీ, కేసీఆర్ గారి డాటరు. ఆమె పార్టీ విడిపోతుందని లేకపోతే వేరే పార్టీ పెడతాని నేను అనుకోవట్లేదు. ఒకవేళ కనుక ఎలక్షన్ లో మద్దతు ఇచ్చే విషయానికి వచ్చినప్పుడు ఆమె నిలబడ్డప్పుడు బీసీలు అంతా ఆమెకు సపోర్ట్ చేస్తారు కావచ్చు. ఎందుకు అంటే ఆమె మన కోసం నిలబడ్డది కాబట్టి, మనకు ఒక బలమైన వాయిస్ కాబట్టి మనం ఆమెను గెలిపించుకోవాలనేది ఉంటుంది. పార్టీకి సపోర్ట్ ఇచ్చే విషయంలో ఆ పార్టీ బీసీల పట్ల ఎటువంటి స్టాండ్ తీసుకుంటది అనే దాన్ని బట్టి ఆధారపడి. బట్ ఇక్కడ ఈ మధ్య కాలంలో కవిత గారిపై వస్తున్న మరొక లైన్, పార్టీ దారి అంతా ఒకటైతే కవిత గారి దారి ఇంకొకటి, అసలు ఎందుకు ఈ లైన్ ఇలా తీసుకుంటున్నారు అనేది. పార్టీ లైన్ భిన్నంగా ఏం లేదమ్మా. పార్టీ లైన్ ను పార్టీ వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలి. బట్ జాగృతి అనే ఒక సంస్థ ఆమెకు ఉంది. ఆ మాటకు వస్తే టీఆర్ఎస్ లకే ఆమె చాలా లేట్ గా జాయిన్ అయింది. ఆమె మొదలే జాగృతి కదా, తెలంగాణ వాదాన్ని భుజానికి ఎత్తుకొని బతుకమ్మను తెలంగాణకు ఐకాన్ గా మార్చి, తెలంగాణలో కదా దేశ విదేశాలలో కూడా తెలంగాణ ఉద్యమం ఐకాన్ గా బతుకమ్మను నిలబెట్టింది కవిత. కాబట్టి టెంపరీగా ఆమె మీద అపవాదులు రావచ్చు, జైలు పోవచ్చు. బట్ ఆ చార్జ్ షీట్ లో కూడా ఏం లేదు కాబట్టి ఆమె రిలీజ్ అయింది. బట్ గుండె ధైర్యం ఉన్న మనిషి, మొండి మనిషి, బాగా పట్టుదల ఉన్న మనిషి. ఆమె మనకు సపోర్ట్ ఇస్తానన్నప్పుడు ఎవరైనా ఆమె సపోర్ట్ తీసుకోవడానికి ముందుకు వస్తారు. ఆమె తన కోసం మద్దతు అడిగినప్పుడు ఇస్తారు. కానీ రేపు పార్టీకి మద్దతు అడిగితే కనుక ఇస్తారా లేదా అనేది నేను చెప్పలేను ఇప్పుడు. ఎందుకంటే పార్టీ అన్నప్పుడు కేసీఆర్ని చూస్తారు, కేటీఆర్ని చూస్తారు, ఆమె ఒక్కదాన్ని చూడరు కదా. ఆ పార్టీ కనుక బీసీల కోసం నిలబడితే బీజేపీ, కాంగ్రెస్ బీసీలకు ఇస్తున్న మద్దతు కంటే ఎక్కువ ఇచ్చినట్టయితే డెఫినెట్ గా టీఆర్ఎస్ ను మోస్తారు. కానీ టీఆర్ఎస్ కు ఒక అపవాదు కూడా ఉంది, ఒక ప్లస్ ఉంది, ఒక మైనస్ ఉంది. టీఆర్ఎస్ పాలనలో రిజర్వేషన్ లోకల్ బాడీస్ లలో తగ్గించింది, 23% తగ్గించారు. రెండవది బీసీ కార్పొరేషన్లను వాళ్ళకు కావాల్సిన నిధులు ఇవ్వకుండా అవి ఒక నామమాత్ర సంస్థలుగా మార్చారు. కొన్ని లక్షల అప్లికేషన్లు పెండింగ్ ఉండే. కానీ బీసీల విషయంలో ఓవరాల్ గా చూసినప్పుడు ఏంటంటే కాపులకు వ్యవసాయం చేసుకోవడానికి పెట్టుబడి ఇవ్వడం కానీ, రైతు భరోసా కానీ, రైతు బీమా కానీ, తర్వాత నాణ్యమైన ఎరువులు ఇవ్వడం కానీ, ఇట్లాంటివన్నీ కూడా బాగా చేశారు. అది కాపులకు అనుకూలంగా వచ్చిన అంశం. ఆత్మహత్యల నివారణ జరిగింది, చాలా వరకు తగ్గిపోయినాయి. తర్వాత గొల్ల కాపర్లకు, గొల్ల వాళ్లకు, కుర్మలకు
వాళ్ళకు కొన్ని లక్షల గొర్రెలు ఇచ్చారు. వాటి వల్ల వాళ్ళ ఆదాయం పెరిగింది. ఈ ముదిరాజులకు బెస్తా తెనుగు కమ్యూనిటీస్ కి వీళ్ళకు చేపలు అన్ని చెరువులను మిషన్ కాకతీయాలలో రివైవ్ చేసి మళ్ళీ మత్స్య సంపదను బాగా పెంచారు. దాదాపుగా సంవత్సరానికి 10,000 కోట్ల ఆదాయము ఆ కులాలకు వచ్చింది. కాబట్టి ఇవన్నీ కూడా బీసీలో కలిసి వచ్చిన అంశాలు. ఇప్పుడు గౌడ్స్ కానీ వీళ్ళకి కానీ కొన్ని కులాలలో అసంతృప్తి ఉంది, వాళ్ళకి ఇచ్చారు మాకు ఇవ్వలేదని. బట్ బహుశా ఇంకొక 5 ఏళ్ళు కొనసాగుంటే వాళ్ళకు కూడా వచ్చేదేమో. ప్లస్ పాయింట్ ఉంది, కేసీఆర్ కు మైనస్ పాయింట్ ఉంది. బట్ ఆయన నెక్స్ట్ ఎలక్షన్స్ పోయే ముందు కానీ ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత రేపు ఫిబ్రవరి 16కో 27కో బయటకు వస్తా అంటున్నాడు కదా, వస్తున్నారు. ఆయన పెట్టే మీటింగ్ లో బీసీల గురించి ఆయన ఏం మాట్లాడతాడు? ఆయన ఎన్నికల ప్రసంగాలన్నీ ఒక స్టీరియో టైప్ గా పోయినాయి, వాళ్ళు పెద్దగా ప్రభావితం చేయలేదు. ఇప్పుడు మాత్రం ఆయన బయటకు వచ్చాక బీసీల స్టాండ్ తీసుకుంటాడా? ఇప్పుడు వీస్తున్న గాలి బీసీలది. ఈ బీసీ గాలికి ప్రతికూలంగా ఉంటాడా అనుకూలంగా ఉంటాడా, మనకి ఎంత మద్దతు దొరుకుతుంది ఆయన దగ్గర నుంచి అనేది చూస్తారమ్మా. ఆ రకంగా పార్టీకి సపోర్ట్ చేయాలన్నా వద్దా అనేది బీసీలు స్టాండ్ తీసుకుంటారు. ఖచ్చితంగా సభ ఉండబోతుందా గజ్వేల్? ఉంటదమ్మా, అది ఎక్కడ పెడతారనేది తెలియదు కానీ ఆయన మాత్రం ఫిబ్రవరి లేదా ఏప్రిల్ 27 జనాల్లోకి వస్తారు, తప్పకుండా వస్తారు. ఎందుకంటే ఇంతకాలం ఉన్నది కూడా అనారోగ్యంతో కాదు, కొద్ది రోజులు ఆయనకు లెగ్ ఫ్రాక్చర్ అయి ఉన్నారు కానీ ఆయన కూడా చాలా పట్టుదల మనిషి. ఆయన అనుకుంటే ఏదైనా సాధించగలుగుతాడు. ఆయనే రేవంత్ రెడ్డికి 1 year టైం ఇద్దామని చూశాడు. ఆ 1 year టైం కూడా అయిపోయింది. ఆయన ప్రతిసారి ఈయనను రోత మాటలతోని తులనాడడం, అగౌరవపరచడం ఇట్లాంటివి ఉన్నాయి కాబట్టి ఆయన అసెంబ్లీకి వస్తాడా రాడని చెప్పలేను. ఆయన రావాలని రేవంత్ రెడ్డి కోరుకోవట్లేదు. ఒకవేళ ఆయనను అసెంబ్లీలో చూడాలని రేవంత్ రెడ్డి నిజంగానే అనుకుంటే ఇట్లా మాట్లాడాడు, మర్యాదగా మాట్లాడి పిలుస్తాడు, ఒక ప్రతిపక్ష నాయకునికి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇస్తాడు. బట్ ఆయన ఆ రకంగా కాకుండా రమ్మని అనుకుంటూనే, అంటే నోటితో రమ్మని నొసటితో విక్రిస్తారంటాం కదా, రమ్మని పిలుస్తూనే రావద్దనే విధంగా పేగులు మెడకేసుకుంటా పండబెట్టి తొక్కుదాం ఇట్లాంటి దుర్భాషలు ఆడుతున్నాడు. ఇప్పుడు కొంచెం భాషలో ఆ రోత మాటలు తగ్గినాయి కానీ ఆయన మాట్లాడే పద్ధతిలో మాత్రం తేడా రాలేదు. నిన్న కూడా చూశాను నేను. ఆ ఎగతాలు చేయడము, వెకిలిగా మాట్లాడడం అది ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి చేయాల్సింది కాదు. చాలా హుందాగా ఒకసారి బీజేపీలో వాజ్పేయి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు ఎట్లా మాట్లాడాడో అదే రాజకీయ నాయకులకు శిరోధార్యం. హుందాగా ఉండడం, హుందాగా ప్రవర్తించడం, ఒక పివి నరసింహారావు, ఒక వాజ్పేయి, ఇట్లాంటి ఆ సంస్కృతిని మన్మోహన్ సింగ్ అది అలవర్చుకోవాలి. నిన్న మండలిలో బీసీలకు సంబంధించిన డిస్కషన్ అయినప్పుడు అందరు సభ్యులు వాకౌట్ అని బీఆర్ఎస్ చెప్తే కవిత గారు అలానే కూర్చున్నారు అని చెప్పి అనేక వార్తలు, అంటే పార్టీ లైన్ ఆమె క్రాస్ చేసింది, అలానే కూర్చుంది, తనకు వేరే సిద్ధాంతం ఏమైనా ఉందా అని చెప్పి వాయిస్ వినిపించాలని అనుకున్నది. ఆమె వాయిస్ వినిపించాలనుకున్నది వినిపించింది. బట్ అక్కడ పార్టీ అంటే వ్యక్తిగతంగా ఆమెకు వాకౌట్ చేయాలని లేకుండే. బట్ వాళ్ళకి పార్టీ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, మరి ఆమెకేం పర్టికులర్ గా చెప్పినట్లేరు. ఆమె తన వాయిస్ వినిపించాలనుకున్న స్పీకర్ గారు టైం అడిగింది, స్పీకర్ గారు ఇస్తామన్నారు. కాబట్టి వాకౌట్ చేయడం కంటే బీసీల వాయిస్ వినిపించాలనేది తను అనుకున్నది, చేయగలిగింది. పార్టీ లైన్ క్రాస్ చేసినట్టు అనుకోవద్దు. కొన్నిసార్లు తప్పదమ్మా, పర్ఫెక్షన్ అనేది డిక్షనరీలోనే ఉంటది, ఎక్కడ ఉండదు. కొన్నిసార్లు ప్రజల పార్టీ అన్నప్పుడు ప్రజల ఇంట్రెస్ట్ కోసం ఒక పొరపాటు చేసినా తప్పేం లేదు. ఆమె నిన్న బీసీలు అందరూ కూడా ఆమెను అప్రిషియేట్ చేస్తారు, ఎందుకంటే ఆ వాయిస్ వినిపించే అవకాశం ఆమెకు వచ్చింది, దాన్ని ఆమె ఉపయోగించుకున్నది. ఈమెకు వచ్చిన ఈ ప్రయోజనం ముందు పార్టీని వైలేట్ చేసినా కూడా అది పెద్ద పరిగణలోకి తీసుకోవాల్సిన అంశం కాదు. బట్ ఫ్యూచర్ ప్యారలల్ గా పోతూ ఉన్నారు, ఒకవైపు కవిత గారు, ఒకవైపు కేటీఆర్ గారు, చాలా అగ్రెసివ్ గా వాళ్ళ స్టెప్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఎంతవరకు ఈ ప్రయాణం అసలు ఎలా ఉండబోతోంది ఆలోచిస్తే కొంచెం ఎందుకో డౌట్, ఎక్కడో మీరు చాలా దగ్గరగా ఉంటారు కాబట్టి అడుగుతున్నా. భారతదేశ చరిత్ర చదివితే అర్థమవుతుంది. అంటే మనసులో అందరికి ఉంటది కదమ్మా, ఎదగాలని ఉంటది. ఆమె ప్రజల వాయిస్ వినిపించాలనుకున్నప్పుడు ఇట్లాగే ఉంటాయి రాజకీయాలు. ఇవి ఎంత దూరం పోతాయి మరి అనేది చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికిప్పుడైతే మనం ఎటువంటి విశ్లేషణ చేసే అంశం కాదు ఇది, బట్ చూడాలి. లెట్ us see, టైం విల్ డిసైడ్. ఎందుకంటే కేసీఆర్ గారు నాకు తెలిసి అయితే ముఖ్యమంత్రి అవకాశం టీఆర్ఎస్ కి వస్తే అది కేసీఆర్ తప్ప ఇంకెవరు ఉపయోగించుకోరు, ఎవరికి ఇవ్వడు ఆయన. అది బిడ్డ ఇవ్వడు.
ఆయన ఆఖరి క్షణం దాకా కూడా, ఉమ్, ఆయన ఆఖరి శ్వాస దాకా కూడా ఉమ్, ఆయన యాక్టివ్గా ఉన్నంత కాలం ఆయన ఆ పార్టీకి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటే ఉమ్, అది ఆయనే తీసుకుంటాడు తప్ప ఇంకోరికి ఇవ్వడు. ఉమ్, నో డౌట్ అబౌట్ ఇట్. ఉమ్, ఒకవేళ కేటీఆర్ గారు ముఖ్యమంత్రి కాకపోయినా ఆ పార్టీలో డిఫాక్టో ముఖ్యమంత్రిగా ఆయన అన్ని శాఖలను శాసించాడు, శాసించగలుగుతాడు. ఉమ్, రేపు కవిత గారు ఏమన్నా మంత్రివర్గంలోకి వస్తే ఎట్లుంటుంది అనేది చెప్పలేము. ఉమ్. బట్ టిఆర్ఎస్ పార్టీ ఉన్నంత వరకు కేసీఆర్ ముఖ్యమంత్రి. బట్ అది ఇప్పుడు బీఆర్ఎస్ అయింది. టిఆర్ఎస్ అయినా మళ్ళీ టిఆర్ఎస్ అవుతుంది, అంతే. చాలా తొందరలో అవుతుంది. అవునా సార్? అలాంటివి ఏమి లేవని చాలా కరాఖండిగా చెప్పారు. వాళ్ళు ఎన్ని చెప్పినా ఎలక్షన్ కమిషన్ ఫ్రీజ్ చేసింది కాబట్టి ఉమ్, ఆ ఫ్రీజింగ్ టైం అయిపోయినాక మళ్ళీ నార్మల్గానే ఆ రికగ్నిషన్ వాళ్ళకి వస్తుంది, ఉమ్. వాళ్ళే ఉంటారు. బట్ ఎప్పుడైనా అనిపించిందా కేసీఆర్ గారికి, అంటే ఆఫ్టర్ ఎలక్షన్ ఈ రిజల్ట్ అనవసరంగా బీఆర్ఎస్ చేసుకున్నాం, టీఆర్ఎస్ ఉండి మన ఉనికి మన నేపథ్యం అదే కదా, అనవసరంగా ఈ స్టెప్ లో మనం కాలు మోపాం అనేది? చాలా రియలైజ్ అయి ఉంటాడు నాకు అనిపించింది. ఎప్పుడు కూడా ఆయన బయటపడలేదు, ఉమ్, బట్ చాలా అంటే ఎక్కువ మౌనంగానే ఉంటున్నాడు ఎలక్షన్స్ అయిన కాడ నుంచి. ఉమ్, బట్ అది ఆయన చేసిన ఆయన మనస్తత్వం తెలుసు కాబట్టి చెప్తున్నా. ఆయన బయటికి సమీక్షలు చేయడు, ఆయన నేచర్ కాదు అది. ఉమ్, కేటీఆర్ గారు హరీష్ రావు గారు కలిసి సమీక్షలు చేశారు తప్ప ఆయన జీవితంలో ఎన్నడూ సమీక్ష చేయలే. ఏ ఓటమి సమీక్ష చేయలే, ఏ విజయాన్ని సమీక్ష చేయలే. ఉమ్, నేను అడిగాను ఒకసారి పార్టీ పెట్టిన కొత్తలోనే, ఎందుకు సమీక్ష చేయొచ్చు కదా, ఇది మెదక్ ఉప ఎన్నిక జరిగింది కర్నల్ రామచంద్రరావు చనిపోయి, ఉమ్, ఇలా ఓటమి చెందాం మనం, ఏ సమీక్ష చేద్దామంటే ఈ సమీక్షలు ఇవన్నీ పనికొచ్చేటి కావు, సమీక్ష చేస్తే ఏమున్నది, ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటారు, శత్రుత్వాలు పెంచుకుంటారు, మనకు తెలియదా ఎందుకు ఓడిపోయినామో, వాళ్ళతో ఎందుకు సమీక్ష చేయాలంటాడు. అనూహ్యంగా మొన్న ఓటమి తర్వాత వరుసగా అన్ని పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా హరీష్ రావు గారు, కడియం శ్రీహరి ఉండే అప్పుడు పార్టీలో, పోచాన శ్రీనివాసరెడ్డి, కేశవరావు గారు ఉండ్రి, వీళ్ళందరూ కలిసి కేటీఆర్ హరీష్ రావు సమీక్షలు చేశారు. ఉమ్, మంచిగా అనిపించింది నాకు, ఎందుకంటే ఓపెన్ గా మాట్లాడే అవకాశం వచ్చింది నాయకులకు. అవును. నేను కూడా ఒక సమీక్షలో నన్ను పిలిచారు, ఉమ్, అందులో కూడా నేను చూశాను చాలా మంది చాలా రకాలుగా ఉమ్, సమీక్షలో విమర్శలు చేశారు. ఉమ్, బట్ కేసీఆర్ గారు మాత్రం అంతర్మదనం చేస్తాడు, మేధోమదనం ఆయన మైండ్ లోనే చేసుకుంటాడు. అందరేమో మేధోమదనం మేధావులు అందరిని కూర్చోబెట్టుకొని చేస్తారు, కేసీఆర్ గారు మాత్రం ఆయన లోపలనే అన్ని కోణాల నుంచి ఆలోచించగలిగే ఒక శక్తి ఉమ్, ఆయన సొంతం అది. ఓకే. ఆయనే ప్రకాష్ ఏమనుకుంటాడు, సిపిఐ నారాయణ ఏమనుకుంటాడు, సిపిఎం రాఘవులు ఏమనుకుంటాడని ఆయనే 10 క్వశ్చన్లు వేసుకొని ఆన్సర్ దానికి ఆయనే ఆన్సర్ ఇచ్చుకుంటాడు. ఉమ్, కాబట్టి సమీక్ష అనేది ఖచ్చితంగా ఆయనకాయన చేసుకుంటాడు. ఉమ్, అందులో మొదటి తప్పు బిఎల్ సంతోష్ మీద కేసు బుక్ చేయడం అనేది ఆయన మైండ్ తట్టి ఉంటది ఇప్పటికే. ఆ, ఆయన టీవీ9 లో ఎలక్షన్ కంటే ఒక రోజు ముందు ఉమ్, పెద్ద 2 hours మారథాన్ రజనీకాంత్ తో సెషన్ పెట్టాడు కదా, ఉమ్, అందులో కూడా చెప్పాడు ఆయన ఉమ్, బిఎల్ సంతోష్ మీదనే కేసు పెట్టడం వాళ్ళకి నచ్చలేదు అని. ఉమ్, అది మొదటి ఓటమికి మొదటి ఇది. మోడీ గారు తనను తాను తగ్గించుకొని పోలరైజ్ చేశాడు కాంగ్రెస్ వైపు మొత్తం, ఉమ్, ఎందుకంటే కేసీఆర్ చూడదలుచుకోలేదు ఆయన మళ్ళీ ముఖ్యమంత్రిగా. అంతే. సో అది బిఎల్ సంతోష్ మొదటి తప్పు అయితే, టిఆర్ఎస్ గా మార్చడం రెండో తప్పు అయితే, ప్రశాంత్ కిషోర్, కేటీఆర్ లాంటి వాళ్ళు, హరీష్ లాంటి వాళ్ళు ఎంతమంది ఎమ్మెల్యేలను మార్చమన్నా ఉమ్, మార్చకపోవడం అనేది ఒక తప్పు కింద. తర్వాత ఉద్యమకారులను పూర్తిగా దూరం పెట్టడం, ఉమ్, గద్దర్ లాంటి వాడిని బయట కూర్చోబెట్టడం, ఉమ్, ఎంతో మందికి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం, ఈటల రాజేందర్ను బయటికి పంపిన పద్ధతి, ఇవన్నీ ఆయన మైండ్ లో ఒక సినిమా రీల్ లాగా తిరిగి ఉంటాయి ఉమ్, ఈ తప్పులన్నీ. ఓకే. తర్వాత అదే టైంకు మేడిగడ్డ సింక్ కావడం, ఉమ్, ఇవన్నీ కూడా పనిచేసినాయి. ఓకే సార్. అడగడం మర్చిపోయినా, మొన్న పేపర్ చదువుతుంటే కనిపించింది కేసీఆర్ గారు ఫోన్ మాట్లాడుతున్నారు, మాట్లాడారా మీరు? ఒకసారి మాట్లాడాను, నెంబర్ ఒకసారి మాట్లాడాను ఆయనతో. ఉమ్, అది ఎందుకు అంటే పీసీ ఘోష్ కమిషన్ ముందు నేను పోయి వచ్చిన తర్వాత ఉమ్, ఆయనే హరీష్ రావు గారి ద్వారా నా కాల్లో కలిశారు, ఉమ్. అప్పుడు మాట్లాడాను అంతే, Okay. మళ్ళీ పోలేదు. ఈ ఎప్పుడు మధ్య ఆయన ఫోన్ యూజ్ చేస్తున్నారు, అందరితో మాట్లాడుతున్నారు. మాట్లాడతారు అంటే ఫోన్ అంటే కలుపుతారు కదా, ఆ పర్సనల్ గా ఆయన బా. ఫోన్ తీసుకొని మాట్లాడుతున్నారు అని. అంటే ఫోన్ ఎప్పుడు ఉండేది ఆయనకు, ఈవెన్ సీఎం ఉన్నప్పుడు కూడా ఉండేది. ఉమ్, ఆయన అనుకున్న వాళ్ళకి మాత్రం ఆయన కాల్ చేసేవాడు. చాలా Okay. మందికి ఏంటంటే ఎక్స్చేంజ్ ద్వారా కలిపేవాళ్ళు, బట్ పర్సనల్ కొంతమందితో మాట్లాడాలనుకున్నప్పుడు ఉమ్. ఆయన స్వయంగా తీసుకొని మాట్లాడేవాడు. ఓకే. ఏం సార్ పీసీ ఘోష్ కి సంబంధించి మీరు అటెండ్ అయ్యారు కదా, ఓవరాల్ గా అసలు విచారణ, పుంఖాలు వార్తలు, అసలు ఏదో జరిగిపోయింది, అక్రమాలు, అవినీతి, అసలు వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్ ఇన్సైడ్ ద వాల్స్?
అసలు ఏం జరగలేదమ్మా కాళేశ్వరంలో. ఒక చిన్న బాల్యారిష్టం అది. ఇప్పుడు పిల్లలు ఉంటారు కదా, చిన్న పిల్లలు, మీకు కూడా ఆ పాప ఉంది. పిల్లలు పుట్టినప్పుడు ఒక 6 నెలల దాకా చాలాసార్లు మనం డాక్టర్ దగ్గర తీసుకుపోవాల్సి వస్తుంది. ఎందుకు అంటే కొన్నిసార్లు ఆర్గన్స్ ఎదగవు, కొన్నిసార్లు వాళ్ళు ఏం తిన్నా కూడా చిన్న పిల్లలు కాబట్టి డైజెస్ట్ చేసుకోక ఇబ్బందులు వస్తాయి, కొన్నిసార్లు ఈ జలుబులు ఇట్లాంటి వాతావరణం వల్ల వస్తాయి. బాల్యారిష్టాలు అనేటి ప్రతి పాప ఎదుర్కొంటుంది. ప్రతి డ్యామ్లో భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఇన్సెప్షన్ స్టేజ్ అంటాం మనం. అది కుదుట పడాలి, సర్దుకోవాలి అది కొంచెం. ఆ టైంలో అన్నిటికీ ప్రాబ్లమ్స్ వస్తాయి. మేడిగడ్డకి ఏంటంటే ఇంకా అదృష్టం, 3 ఏళ్ల తర్వాత వచ్చింది ఆ ప్రాబ్లం. మేడిగడ్డ అర్థం చేసుకోవాలంటే గోదావరి నదిని అర్థం చేసుకోవాలి, గోదావరి నది ఉగ్ర రూపాన్ని అర్థం చేసుకోవాలి. ప్రపంచంలోనే అత్యంత ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే నది గోదావరి నది. ఆ డ్యామ్ ఆడ కట్టిన బ్యారేజ్ ఏదైతే ఉన్నదో, అంటే చాలా మంది తెలియక ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఇసుకల కట్టినది రాయి మీద కట్టలేదు అని అన్నాడు. ఇంకో ఎంపీ గారు అయితే అట్టడుగున రాయి దొరికేదాకా, పునాది దొరికేదాకా బ్యారేజ్ కట్టకూడదు అన్నాడు. బట్ ఇవన్నీ రాంగ్ అన్నట్టు. ఎందుకంటే బ్యారేజెస్ అన్ని కూడా ఇసుకలనే కడతారు, రాళ్ళున్న కాడ కట్టేది డ్యామ్ అన్నట్టు. అయితే ఇక్కడ జాగ్రత్తలు తీసుకున్నారు, సీకెండ్ పైల్స్ అంటాం కదా, ఆ సీకెండ్ పైల్స్ అనేటివి చాలా లోతు వరకు కూడా వేశారు. అక్కడ దురదృష్టం ఏంటంటే ఎన్నో కారణాలు ఉన్నాయి మళ్ళా. ఒకటి, ఫస్ట్ నాకు ఇప్పటికీ ఉన్న డౌట్ నేను చెప్తాను. నేను ఘోష్ గారి కమిటీ ముందు చెప్పలేదు కానీ నాకున్న ఒక అనుమానం ఏంటంటే, ఒక పెద్ద బ్లాస్టింగ్ కింద జరిగితే ఎట్లయితే బ్రీచ్ అయిందో అట్లా కనబడుద్ది అడిగిపోతే. ఆ రేడియల్ గేట్స్ దగ్గర ఉన్న క్రాక్స్ కానీ, ఆ పిల్లర్స్ కి వచ్చిన పగుళ్ళు కానీ, అంటే కింద వాటర్ లో కూడా బ్లాస్ట్ చేయగలిగే టెక్నాలజీ వచ్చిందమ్మా. ఇప్పుడు కిందికి వెళ్ళి చుట్టూ ఆ పియర్స్ అంటాం కదా, వాటి చుట్టూ కానీ అక్కడ కొంచెం లోతుకు ఇసుకలో ఏదైనా పెట్టేసి బయటకు వచ్చి బటన్ ఆపరేట్ చేస్తే పెద్ద శబ్దంతో ఇటువంటి ప్రమాదం జరిగే పరిస్థితి ఉన్నది. అటువంటి టెక్నాలజీ వచ్చింది. సెకండ్ ఏంటంటే, ఒకవేళ లోపలనే సడన్ గా బ్రీచ్ అయితే ఇట్లా కాదు, అది మెల్లమెల్ల కుంగుతుంది. కుంగినప్పుడు మొత్తం బ్లాక్ ఎఫెక్ట్ అయితే తప్ప 2-3 పియర్లలో క్రాక్స్ రావు. మూడోది, అట్టడుగున నీళ్ళల్లో కుంగినప్పుడు 4 కిలోమీటర్ల 5 కిలోమీటర్ల దూరంలో అంత పెద్ద శబ్దం రాదు. కాబట్టి నాకు స్టిల్ వాళ్ళు ఏదైతే కంప్లైంట్ ఇచ్చారో విధ్వంసం జరిగిందని, అది ప్రమాదం జరిగిన మర్నాడే ఆడ మాదేవపురం పోలీస్ స్టేషన్ లో, అక్కడ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ లో వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. ఎవరు, ఈఎన్సీ గారో అక్కడ ఈఈ గారో ఇచ్చారు. అది అట్లే ఉండిపోయింది, అది విచారణ జరగాల్సి ఉండే. బట్ ఏది ఏమైనా కూడా మొత్తం కాళేశ్వరంలో మేడిగడ్డ బ్యారేజ్ అనేది చిన్న పార్ట్. అంటే ఒక 93,000 కోట్లు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే నాటి దాకా ఖర్చు అయింది దాని మీద. ఆ 93,000 కోట్లలో దాన్ని పెట్టింది, ఆ మొత్తం బ్యారేజీకి పెట్టింది ఒక 4,000 కోట్లు. 93,000 కోట్లలో అందులో ఈ బ్రీచ్ అయిన 3 పియర్స్ కానీ, ఆ ఒక 7వ బ్లాక్ కానీ దాన్ని రీబిల్డ్ చేయడానికి అయ్యేది హార్డ్లీ 500 crore. అంటే 8 బ్లాక్లకు కలిపి అయిన ఖర్చు 4,000 కోట్లు. ఒక్క బ్లాక్ రీబిల్డ్ చేసి మళ్ళీ తీసి మళ్ళీ కట్టడానికి 500 కోట్ల కంటే ఎక్కువ కాదు. అది కూడా వాళ్ళు ఏమన్నారు, ఇది మా మీద వేస్తున్నారు కదా ఈ నెపము, సరే మేమే కడతామని చెప్పారు ఎల్ఎన్టీ వాళ్ళు. మొత్తం మేమే కడతాం, మీకేం డబ్బులు ఖర్చు ఉండదని. ఇంకా ఆశ్చర్యకరమైనది ఏంటంటే, మేడిగడ్డ లేకపోయినా మనం నీళ్ళని ఎత్తిపోసుకోవచ్చు. అయితే కరకట్ట కట్టాలి అక్కడ, దాన్ని ఏమంటారు, ఇది మనం కొంత కరకట్టలా కట్టుకుంటే, సీకెండ్ షీట్స్ అంటాం కదా, ఆ షీట్స్ వేసి కొంత కరకట్ట కట్టుకుంటే కన్నెపల్లి పంప్ హౌస్ కు నీళ్లు ఎక్కుతాయి. ఎప్పుడు కట్ట అవసరం అంటే నీళ్లు తక్కువ అయినప్పుడు. మామూలుగా వరద పోతున్నప్పుడు కన్నెపల్లి పంప్ హౌస్ లో మనకు హెడ్ వస్తుంది గోదావరి పోతున్నప్పుడు. బట్ ఎప్పుడైతే తక్కువ అయిపోయి అక్కడో దార కనబడతా ఉంటది కదా, వాటిని అన్నిటిని ఆపుకొని మనం ఎత్తిపోసుకోవాలి రోజుకో టీఎంసీ. అంటే జనవరి నుంచి మనకు మార్చ్ ఏప్రిల్ దాకా ఈ రోజుకో టీఎంసీ ఎత్తుకోవడానికి మనకి ఇది కాఫర్ డ్యామ్ అంటాం కదా, ఈ కాపర్ డ్యామ్ కట్టుకోవాల్సిన అవసరం ఉంటది. అయితే దీన్ని ఏం చేశారు, పిసి ఘోష్ గారి దగ్గర ఒక 10 రెట్లు దీన్ని పెద్దగా చేసి ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇచ్చారు. కోదండరామ్ ఒకటి ఇచ్చాడు, రఘు గారు ఒకటి ఇచ్చారు, వేదిరి శ్రీరామ్ వచ్చి ఒకటి ఇచ్చాడు, చాలా అగెనిస్ట్ గా. నేను అగెనిస్ట్ గా పోకుండా నేను డిఫెండ్ చేశాను. ఆయన అడిగాడు, అందరూ వ్యతిరేకంగా ఇస్తున్నారు, నువ్వేమో దీనికి పాజిటివ్గా ఇస్తున్నావు,
నువ్వేం చెప్పదలుచుకున్నావు చెప్పు అంటే నేను ఒక 17 అంశాలతోని ఒక మెమోరాండం ఇచ్చాను ఆయనకు అఫిడవిట్ ఫామ్లో. దానిలో ఒక ఈ కోదండరామ్ గారు, రఘు వేదిర శ్రీరామ్ గారు ఏవైతే పాయింట్స్ రేజ్ చేశారో వాటి మీద నన్ను క్లారిటీ అడిగాడు. సో ఇప్పటికీ ఆయన క్లారిటీ వచ్చింది అసలు కాళేశ్వరం డ్యామ్ ఏంది. ఎందుకంటే ఏజెన్సీలను అడిగాడు, ఇంజనీర్లను అడిగాడు, ఈఎన్సీలను అడిగాడు. నేనే 101వ సాక్షిని. నాకంటే ముందు 100 మందిని ఎగ్జామిన్ చేశాడు. నా తర్వాత కూడా ఇంకో 10 మందిని ఎగ్జామిన్ చేశాడు. మరి ఇంకా ఎవరినైనా పిలుస్తాడా? కేసీఆర్, హరీష్ అండ్ ఈటెల రాజేందర్ది మాత్రం వాళ్ళవి ఉన్నాయి లిస్ట్ లో. వాళ్ళని కూడా పిలిచే అవకాశం ఉంటది. వాళ్ళది అయిపోయాక బహుశా లాస్ట్ విట్నెస్ కేసీఆర్ అవుతాడు నాకు తెలిసి. ఎందుకంటే ఆయన మీద వచ్చిన ఆరోపణలన్నింటినీ ఇక్కడ కొంతమంది చెప్పారు కదా, ఆయనే ఇంజనీర్ అయిండు, సైట్ ఆయనే సెలెక్ట్ చేశాడు, మార్చమన్నది ఆయనే, ఇట్లాంటివన్నీ చెప్పారు కదా. వీటన్నిటి మీద మళ్ళా కేసీఆర్ గారు ఆన్సర్ తీసుకున్న తర్వాతనే అది రిపోర్ట్ అనేది సబ్మిట్ చేస్తారు. ఇంకో 2 నెలలు పడుతుంది కావచ్చు. ఇంతవరకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు రిపోర్ట్ ఇవ్వలేదు. వాళ్ళు ఇవ్వాలి, వాళ్ళని విట్నెస్ గా పిలవాలి ఆయన. కాబట్టి 2 నెలలు ఎక్స్టెండ్ అయితేనే ఉంటది. అది ఇప్పుడు ఫస్ట్ రిపోర్ట్ రావాల్సింది జూన్ లో, అది ఎప్పుడు వేశారు? మార్చిలో వేశారు. మార్చ్ 2nd వీక్ లో వేశారు 24 లో. 100 రోజుల్లో రిపోర్ట్ ఇస్తామన్నారు. ఏప్రిల్, మే, జూన్ లో ఏం చేశారు? 2 నెలలు ఆగస్ట్ దాకా ఎక్స్టెండ్ చేశారు. ఆగస్ట్ నుంచి మళ్ళీ ఏం చేశారు? అక్టోబర్ దాకా చేశారు. అక్టోబర్ నుంచి డిసెంబర్ దాకా చేశారు. డిసెంబర్ నుంచి ఇప్పుడు ఫిబ్రవరి దాకా చేశారు, 28 ఫిబ్రవరి. మళ్ళీ ఇప్పుడు ఫిబ్రవరి 28 నుంచి అంటిల్ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ వచ్చేదాకా చేయాల్సి. ఫైనల్ క్వశ్చన్, మందకృష్ణ మాదిగ గారి పోరాటం, ఆయన ఇప్పుడు పెద్ద కార్యక్రమం 1000 డప్పులు అని చెప్పి 1,00,000 గొంతులు 1000 డప్పులు ట్యాంక్ బండ్ చుట్టూ అనే నినాదంతో తీసుకెళ్తూ ఉన్నారు. 7వ తారీఖు ఉంది. ఒకవైపు రాష్ట్రంలో ఈ బీసీ నినాదం, ఈ ఎస్సీ అజిటేషన్స్. మందకృష్ణ మాదిగ గారిని చూస్తే ఏమనిపిస్తోంది? ఎందుకనంటే తను ఎక్కడా కూడా ఏ పదవి ఆశించలేదు, నేను ఇంతవరకు ప్రయాణించానని ప్రతి సందర్భంలో ఆయన చెప్తూ ఉన్నారు. నేను ఎంచుకున్న మార్గం ఇదే, ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, చేయాల్సిందే, ఎస్సీ వర్గీకరణ జరగాల్సిందే అని చెప్పి. అదొక డెమోక్రాటిక్ డిమాండ్. అది మేమెంతో మాకంతా అనేది ఒక ప్రజాస్వామిక నినాదం. అది బీసీలు కూడా అదే కదా. 42% ఇవాళ రిజర్వేషన్ కామారెడ్డి డిక్లరేషన్ లో కాంగ్రెస్ పెట్టింది కూడా బీసీలు ఎక్కువ ఉన్నారు, వాళ్ళకు మనం వాళ్ళ శాతం ప్రకారం 42 అని ఇవ్వాలనేది వాళ్ళు పెట్టుకున్నది. అంటే మేమెంతో మాకంతా, మాకు లబ్ధి జరగాలి, అన్నిట్లో వాటా రావాలి అన్నప్పుడు ఏమైందంటే, కలిసి ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర మాలలు చాలా ఎడ్యుకేటెడ్ కంపేరిటివ్లీ. అయితే ఈ మాల మాదిగలకు రావాల్సిన రిజర్వేషన్లన్నీ కూడా ఆంధ్ర మాలలతో అనుకుపోయింది చాలా వరకు. తెలంగాణలో కూడా మాదిగల కంటే మాలలు కొంతగా అడ్వాన్స్డ్. వాళ్ళిద్దరి మధ్య మనం చూస్తే ఇద్దరు ఊరు బయటనే ఉంటారు, ఇద్దరికి అంటరానితనం ఉంది. కానీ మాదిగలతో మాలలు కలవరు, కలిసి భోజనం కూడా చేయరు. బయట సమాజానికో ఇద్దరు అంటరాని వాళ్ళే, కానీ వాళ్ళ మధ్య వాళ్ళకు కూడా విభేదాలు ఉంటాయి. కొంచెం మాలలతానం వాళ్ళ అడ్వాన్స్ అనుకుంటారు. ఎందుకు అంటే అందులో నుంచి ఆ కమ్యూనిటీలో నుంచే మన దగ్గర మాలలు అన్నారు, మన్నెపోవాడు అంటాం. ఈ మళ్ళీ అందులో సుంకరి అని తర్వాత కొన్ని ఉండేటి. ఇప్పుడు పట్వారులు వచ్చినప్పుడు ఊర్లలో పట్వారి పటేల్ ఉంటారు కదా, ఈ కర్ణాలు అనేవాళ్ళు, లేకుంటే పోలీస్ పటేల్, మాలి పటేల్, వాళ్ళ దగ్గర పనిచేసే సుంకరి వాళ్ళే ఉండేవాళ్ళు. అట్లే ప్రతి ఊర్లో చెరువు, కుంటలు ఉండేటి. వాటర్ మేనేజ్మెంట్ అంతా నీరేడు వాళ్ళు చేసేవాళ్ళు, అది కూడా వాళ్ళకే ఉండేది. అట్లా కొన్ని కుటుంబాలు ఈ వీళ్ళతో కలిసి తిరగడం వల్ల వాళ్ళు కొంచెం సంస్కారవంతంగా బట్టలు వేసుకోవడము, రుమాలు చుట్టుకోవడము, ఒకటి కర్ర చేతిలో పట్టుకోవడము, అంటే ఎప్పుడు దొరలతోనే వాళ్ళు తిరిగేది కదా. కాబట్టి వాళ్ళకు కొంచెం ఏంటంటే వాళ్ళని చూసి తర్వాత మాదిగలేమో వాళ్ళ షర్ట్ కూడా ఉండదు ఒంటి మీద. ఇంకా మాలలకు కనీసం బనీన్ ఉంటది, వాళ్ళకి అసలు షర్ట్ కూడా ఉండదు. అంటే షర్ట్ దొరుకుంటే దొరలు ఎక్కువ, ఏమరా పెద్దోళ్ళు అయిపోయినావా, అంగి దొడిగినావు, ఇట్లా అవమానపరుస్తారు. ఎదురు రారు. దొర వస్తున్నాడు అంటే ఇట్లా నక్కి నక్కి ఉంటారు. నేను చూసా కల్లారా. మా నాన్న పటేల్ ఉండే, మా దగ్గర సుంకరి ఉండేది, నీరేడు ఉండేది. అంటే మాలలకు ఉండే ఆ గౌరవం మాదిగలకు ఉండకపోయేది. వీళ్ళతో కలిసి ఉండేవాళ్ళు కాబట్టి కొంత ఎదగాలనే ఆలోచనలు వచ్చేది, వాళ్ళకు కొంచెం మంచిగా ఉండాలనే ఆలోచనలు వచ్చేది. తర్వాత వాళ్ళకి నీరెడి సుంకరి చేసినందుకు భూములు ఇచ్చేవాళ్ళు, ఆ భూములలో పంటలు పండేటి. తర్వాత కాలువలు రానప్పుడు వాళ్ళ పంటలు పండించుకునేవాళ్ళు, నీళ్ళు లేనప్పుడు కాలువలలో కూడా. అట్లా కొంత వాళ్ళు కొంచెం కొన్ని ఫ్యామిలీస్ అయినా ఎలర్ట్ అయినాయి. చదివించే క్రమంలో కూడా కొంత వాళ్ళ పిల్లల్ని చదివించడం ఎక్కువగా ఉంది. అయితే ఎన్నో కొన్ని ప్రయోజనాలు
ఎక్కువగా మాలలు తీసుకుపోయారు అనేది మాదిగలకు ఉన్న ఆరోపణ. ఉద్యోగాలు కూడా వాళ్ళకే ఎక్కువ వచ్చాయి. మందకృష్ణ మాదిగ చెప్పే లెక్కలు 18,000 ఉద్యోగాలు మాకు వస్తే 72,000 ఉద్యోగాలు వాళ్ళకు వచ్చినాయి. కాబట్టి మా మధ్య కూడా డిస్పారిటీ వచ్చింది. కాబట్టి ఏబిసిడి వర్గీకరణ జరగాలనేది ఆయన 94లో తీసుకున్న నినాదం. అందరు సపోర్ట్ చేస్తారు దానికి. గద్దర్ మాల అయినా చేసిండు. చాలా మంది మాల నాయకులు కూడా మాదిగ దండోరాకు సపోర్ట్ గా నిలబడ్డారు. ఇప్పటికి కూడా వాళ్ళు మాలలు వ్యతిరేకిస్తున్నారని నేను అనుకోవట్లేదు. కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే చట్టబద్ధత కావాలి. ఆర్టికల్ 341ని ఇప్పుడు చక్రపాణి లాంటి వాళ్ళు వీళ్ళంతా కూడా ఇంటలెక్చువల్స్ అంతా ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఒక పత్రికలో కూడా వచ్చింది అది. అంటే వాళ్ళు ఏమంటారంటే మళ్ళీ దీన్ని ఎవరో కోర్టు పోయి ఛాలెంజ్ చేస్తే మళ్ళీ ఇది కాకుండా దీన్ని చట్టబద్ధంగా చేయండి. మేము ఎంత ఉన్నామో మాకంత వాటా, వాళ్ళు ఎంత ఉన్నారో వాళ్ళకంత వాటా. ఈ ఎవరైతే ఉపకులాల వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా ఇవ్వాలి. వాళ్ళకు 1% అని చెప్పి ఇప్పుడు తీసుకున్నారు. నిన్న షబీమ్ అఖ్తర్ జస్టిస్ గారు ఏకసభ్య కమిషన్ రేవంత్ రెడ్డి గారికి ఇచ్చిన నిన్న వాళ్ళ గవర్నమెంట్ కి సబ్మిట్ చేశారు. ఆయన చెప్పింది ఏంటంటే ABCD కాకుండా 3 సెక్షన్స్ కింద డివైడ్ చేసి ఉపకులాలు 57 ఉన్నాయి. 57 ఉపకులాలకు 1% వాళ్ళ జనాభా కూడా తక్కువ ఉంటుంది కాబట్టి ఈ మిగిలిన పర్సంటేజ్లో వీళ్ళిద్దరికి ఇవ్వాలి అనేది ఆయన పెట్టాడు. అయితే కరెక్ట్ గా ఇక్కడ మళ్ళా కులగణనే వస్తుంది. కులగణనల ఎస్సీలు ఇంత అని చూపెడుతున్నారు కానీ మాలలు ఎంత మాదిగలు ఎంత అని వాళ్ళు ఫిగర్ చూపెట్టట్లేదు. వాళ్ళు ఇచ్చిన ఫిగర్ కూడా ఇప్పుడు నిన్న ఇచ్చిన ఫిగర్ ని ఏ వర్గం వాళ్ళు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. ఏమైనా సంతోషం ఉంటే అప్పర్ క్యాస్ట్ లకు ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ పర్సంటేజ్ ఎక్కువ చేసి చూపెట్టారు కాబట్టి 10% ఈబీసీ రిజర్వేషన్లను కాపాడారు అనే ఒక మంచి అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది తప్ప ముస్లింస్ కూడా అక్బరుద్దీన్ కూడా వ్యతిరేకించాడు నిన్న. సో ముస్లింలకు దాని మీద ఏకాభిప్రాయం లేదు, ఎస్సీలకు లేదు. ఎస్టీలకు ఉంటే ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ఉన్నది 10% కాబట్టి మాకేం అన్యాయం జరగలేదు అనేది వాళ్ళకు. వాళ్ళ అందులో కూడా ఈ బంజారాలకు మళ్ళీ ఆదివాసీ ట్రైబ్స్ కి మళ్ళీ మాకు కూడా ఏబిసిడి కావాలని నినాదం ఉంది అక్కడ. ఆ తుడుందెబ్బ లాంటి సంఘాలు గట్టిగా పనిచేస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు సీతక్క ఆ కమ్యూనిటీ నుంచి ఆమె మంత్రిగా ఉన్నారు. బట్ ఇవన్నీ కూడా ఉంటాయి. రేపు ఎస్సీలకు కాగానే ఎస్టీలకు మొదలవుతుంది. కాబట్టి దీని పరిష్కారం ఒక్కటేనమ్మా, మేమెంతో మాకంతా కరెక్ట్ గా సర్వే చేయాలి. ఏ రకమైన అనుమానాలు లేకుండా సర్వే చేసిన వాటిని అన్నింటినీ గ్రామ పంచాయతీలలో పెట్టాలి. ఇప్పుడు తండాలు కూడా గ్రామ పంచాయతీలు అయినాయి, ఆదివాసీ కూడా గ్రామ పంచాయతీలు అయినాయి. ఊర్లలో గ్రామ పంచాయతీ దగ్గర పెట్టాలి, ఎవరికి వాళ్ళు చూసుకుంటారు. మన ఊర్లో సర్వే కరెక్ట్ గా జరిగిందా జరగలేదా. అదేవిధంగా పట్టణాలలో వార్డులలో డివిజన్లలో పెట్టాలి. ఇట్లా కనుక పెట్టినట్టయితే ఈ అనుమానాలు రావు. అప్పుడు మేమెంతో మాకంతా మాలలు కూడా అంగీకరించాల్సిన పరిస్థితి వస్తుంది. అట్లా ఈ ఇష్యూని సాల్వ్ చేయాలి. మళ్ళీ దీని మీద ఎవరైనా కోర్టుకు పోతే కూడా ఆ కోర్టులో ప్రశ్నించకుండా ఉండడానికి ఆర్టికల్ 341 రాజ్యాంగంలో ఏదైతే ఉన్నదో దాన్ని సవరించాలనే డిమాండ్ మాలల నుంచి వస్తున్నది. నేను ఇద్దరిని కలిశాను, మాల నాయకులను కలిశాను. అంటే వాళ్ళే ఇన్వైట్ చేశారు. కృష్ణమాతి గారిని కూడా కలిశాను, వారికి నా మద్దతు కూడా ఇచ్చాను. నేను మాలలకు ఏం చెప్పామంటే మీ మధ్య మీకు ఘర్షణలు ఉండకూడదు, మీ స్నేహ వైరుధ్యాలే తప్ప శత్రు వైరుధ్యాలు కాదు. మిత్రు వైరుధ్యం శత్రు వైరుధ్యం అని ఉంటుంది. మనం ఇద్దరం ఒకటై బీసీలను కలుపుకొని ఈ దోపిడీకి వ్యతిరేకంగా పోరాడాల్సిన వాళ్ళం, అగ్రకులాల యొక్క పెత్తనాన్ని ఎదిరించాల్సిన వాళ్ళం. మనం కొట్టుకోవడం అనేది అది వాళ్ళకు లాభం చేస్తుంది. కాబట్టి మేధావులందరూ నారగోపాల్ లాంటి వారిని, కోదండరాం లాంటి వారిని కలుపుకొని మీరిద్దరి మధ్య ఒక ఐక్యత సాధించండి, ఒక ఏకాభిప్రాయానికి రండి. వస్తే సమాజానికి మంచిది, మీ కమ్యూనిటీస్ మంచిది అని ఇద్దరికి కూడా నేను చెప్పాను. థ్యాంక్ యూ సార్, మీ వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు. మళ్ళీ ఒక ఎపిసోడ్ సుదీర్ఘమైన ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఎ లాట్. ఇది వి ప్రకాష్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. దట్స్ ఆల్ ఫర్ నౌ.